నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ఇవాళ మన కొటేషన్ వచ్చేసి ప్రొక్రాస్టినేషన్ అన్నది లేజీ కజిన్ ఆఫ్ ఫియర్ నుంచి ఇది రావచ్చు. మనకు ఎప్పుడైతే యాంగ్జైటీగా మనం ఫీల్ అవుతూ ఉంటామో మనం చేయాల్సిన దాన్ని మనం పోస్ట్పోన్ చేస్తాం. ఇక్కడ ప్రొక్రాస్టినేషన్ అంటే తర్వాత చేద్దాంలే అన్నటువంటి ఆ ఫీలింగ్ అన్నమాట. యాంగ్జైటీ ఫీల్ అయినప్పుడు ప్రొక్రాస్టినేషన్ వస్తుంది. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. అది ఓన్లీ లేజినెస్ అని అనుకోకుండా అసలు ఆ యాంగ్జైటీ ఏంటి, దాన్ని ఎలాగ మనం అడ్రస్ చేయాలి, ఇది కనుక మనం చూసుకోగలిగితే చాలా విషయాల్లో మనం పోస్ట్పోన్ చేయడం తగ్గిపోతుంది. సరే, నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చూద్దామా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింద ఇచ్చిన వాటిలో ఏవి లాంగ్ టర్మ్ ఆర్ స్ట్రక్చరల్ మెజర్స్ చెప్పండి. దేని కింద? న్యూ ఎకనామిక్ పాలసీ అనే దాని కింద తీసుకోబడ్డవి అంటున్నారు. ఒకటోది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ని సాల్వ్ చేయడం, అవునా? ఎస్. రెండోది ఇండియన్ ఎకానమీలో ఉన్నటువంటి రిజిడిటీస్, ప్రాబ్లమ్స్ని వీటిని సాల్వ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ లైసెన్స్ రాల్ సిస్టమ్ని తీసేయడము, ఎఫ్డిఐని ఇంతకుముందు అలో చేసేవాళ్ళు కాదు ఎక్కువ మొత్తంలో, దాన్ని అలో చేయడము, అవన్నీ దీని కిందికి వస్తాయి. సో ఇది కూడా అవును. ఇన్ఫ్లేషన్ని కంట్రోల్లోకి తీసుకోవడం, అది లాంగ్ టర్మ్ స్ట్రక్చరల్ మెజరా లేదా ఎవ్రీ టైం ఇది మనం చేస్తూనే ఉంటాం కదా, షార్ట్ టర్మ్లో ఎవ్రీ టైం చేస్తూ ఉంటాం కదా, సో అందుకని తీసేద్దాము. ఆన్సర్ వచ్చి ఏ 1, 2 ఓన్లీ. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అనే దాన్ని ఎవరు రిలీజ్ చేస్తారు అన్నారు. నిన్న మనం చదువుకున్నాం కదా, ఐఎంఎఫ్ అన్నది వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అనేటటువంటి దాంట్లో గ్రోత్ రేట్స్ అనేవి తగ్గచ్చు ఇయర్ అన్నట్టుగా చెప్పింది అని ఆర్టికల్ చదువుకున్నాం. దాని నుంచి మనం ఈ క్వశ్చన్ ఇచ్చామన్నమాట. సరే, ఇవాళ మనం ఈ 19 ఆర్టికల్స్ డిస్కస్ చేసుకోబోతున్నామండి. ఫస్ట్ది చూద్దాం. రూరల్ ఏరియాస్లో ఉండేటటువంటి ఇండస్ట్రీస్ వీటన్నిటిని రీఓపెన్ చేయాలి ఏప్రిల్ 20 నుంచి అని చెప్తున్నారు. రీసెంట్గా మనకి ఈ లాక్డౌన్ని ఎక్స్టెండ్ చేస్తూ కొన్ని గైడ్లైన్స్ ఇస్తాము డిఫరెంట్ ఏరియాస్కి అని మన గవర్నమెంట్ చెప్పడం జరిగింది. సో మనకి అయితే దాని అనుగుణంగా MHA మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అన్నది ఇదిగో కొన్ని గైడ్లైన్స్ని ఇవ్వడం జరిగిందనమాట. దీన్ని మనం దేని కింద చదువుకుందాం? సోషల్ జస్టిస్లో హెల్త్ మరియు హెల్త్ రిలేటెడ్ ఆర్టికల్స్ కింద చదువుకుందాము. డైమెన్షన్ వచ్చేసి COVID-19 అన్నది ఏరియా, దాంట్లో లాక్డౌన్ అనే దాన్ని ఏ విధంగా ఎక్స్టెండ్ చేయాలి, ఎకానమీని ఏ విధంగా రివైవ్ చేయాలి, ఎస్పెషల్గా సోషో ఎకనామిక్ లైఫ్ని ఏ విధంగా రివైవ్ చేయాలి అన్నటువంటి కంటెక్స్లో మనం దీన్ని చదువుకుంటాము. దీంట్లో లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్, గైడ్లైన్స్ ఏంటి, సో ఏ యాక్టివిటీస్ని అలో చేస్తారు, ఏ యాక్టివిటీస్ని అలో చేయరు, ఇది చూద్దాం. ఇక్కడ సింపుల్గానే ఇవి జస్ట్ చూసుకుంటే సరిపోతుందండి. ఇంకొకటి తెలియాలి, ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని అడగకపోవచ్చు, కానీ మనకి ఇది ఏం జరుగుతుంది అని అప్డేట్స్ కోసం ఇది చూసుకుంటున్నాం అన్నమాట. చూడండి, మన పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మాస్కులు వేసుకోవడం కంపల్సరీ, స్పిట్టింగ్ ఉమ్మడం ఏదైతే ఉందో అది అఫెన్స్ అంటున్నారు. గుట్కా, లిక్కర్, టొబాకో రిలేటెడ్ ప్రోడక్ట్స్ వాటిని అమ్మడము ప్రొహిబిట్ చేయడం జరిగింది. అలా ప్రొహిబిట్ చేస్తూ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేది గైడ్లైన్స్ అనేది రిలీజ్ చేసిందనమాట. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గైడ్లైన్స్ రిలీజ్ చేసింది, మరి దానికి సంబంధించి ఏ పవర్స్తో అది గైడ్లైన్స్ని రిలీజ్ చేసిందంటారు? మనకి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది ఉందండి. ఆ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్కి ఎవరు దాన్ని ఇంప్లిమెంట్ చేసేది? హోమ్ అఫైర్సే కదా. సో అందువల్ల అది గైడ్లైన్స్ ఇస్తూ ఉంది. హోమ్ అఫైర్స్ ఎందుకు ఇన్వాల్వ్ అయింది అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద COVID-19 దీన్ని నేషనల్ కెలామిటీగా డిక్లేర్ చేయడం జరిగింది. అందుకని అది కోఆర్డినేట్ చేసుకుంటుంది. ఎవరైనా క్వారంటైన్ని కానీ దీన్ని కానీ అతిక్రమిస్తే సెక్షన్ 188 IPC కింద పనిష్మెంట్ అనేది ఉంటుంది. హాట్స్పాట్ జోన్స్, కంటైన్మెంట్ జోన్స్ వాటిలో స్ట్రిక్ట్గా దాంట్లో ఉన్న వాళ్ళని అక్కడే ఉంచేలాగా పెరిమీటర్ కంట్రోల్స్ పెట్టాలి అని చెప్తూ కొన్ని యాక్టివిటీస్ని అలో చేస్తున్నాము, కొన్ని నాట్ అలోడ్ అంటున్నారు. ఏమేమి యాక్టివిటీస్? అగ్రికల్చరల్, హార్టికల్చరల్, MGNREGA, పోస్టల్ సర్వీసెస్, బ్యాంక్స్, యానిమల్ హస్బెండరీ ఫార్మ్స్, మిల్క్ ప్రోడక్ట్స్ అవి, సో ప్రాసెస్ చేసేవి ఇవన్నీ అలో చేయండి. కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది వద్దు. ట్రైన్స్ సెక్యూరిటీ పర్పసెస్కి తప్ప నార్మల్ వాటికి వద్దు. ఎయిర్ ట్రావెల్ డొమెస్టిక్ ఇంటర్నేషనల్ వద్దు.
రిలీజియస్ ప్లేసెస్, ఎడ్యుకేషనల్ ప్లేసెస్, ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్ అంటే మూవీస్ వీటిని అలో చేయొద్దు మే 3 దాకా అన్నట్టుగా గైడ్లైన్స్ని రిలీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ చూడండి, కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వాటిని అలో చేయండి. కాకపోతే సోషల్ డిస్టాన్సింగ్, ఇక్కడ మరి మనుషులు పనిచేయాలి కదా, ఇక్కడ కూడా మరి సోషల్ డిస్టాన్సింగ్ నార్మ్స్ని పాటిస్తూనే ఇక్కడ కూడా పనిచేసే విధంగా చూసుకోండి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. మరి దీనికి రిలేటెడ్గా ఈ ఆర్టికల్ కూడా రావడం జరిగింది. దాన్ని లింక్ చేసుకుందాం. గవర్నమెంట్ అన్నది ప్రోటోకాల్స్ని ఇవ్వడం జరిగింది, రివైజ్డ్ ప్రోటోకాల్. దాంట్లో మే 3 వరకు ఎక్స్టెండ్ చేస్తున్నాము అని చెప్తూ, ఇదిగోండి మనం ఎంతవరకు అయితే కంటైనింగ్ చేయగలమో దాన్ని బట్టే మనం కోవిడ్-19ని ఎలా అదుపులో పెట్టగలం అన్నది తెలుస్తుంది. సో కాకపోతే హెల్త్ అనేది మనకి ఇంపార్టెంటే, కానీ లైవ్లీహుడ్ అనేది కూడా ఇంపార్టెంట్. కాబట్టి దానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ MHA అన్నది కొన్ని గైడ్లైన్స్ని రిలీజ్ చేసింది. సో ఎకానమీని అలాగే ఇంకా షెట్లో ఉంచలేం కదా, అందుకని కొన్ని రిలాక్సేషన్స్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఇందాక చూసామా అవన్నమాట. సరే, దీంట్లో న్యూ మెజర్స్ ఏమేమి ప్రపోజ్ చేశారు? గుట్కా, పాన్ వీటిని పబ్లిక్ ప్లేస్లో ఉమ్మడము, సో ఇది బ్యాన్ చేయడం జరిగింది. ఎవరైతే హంగ్రీ డెస్పరేట్ మైగ్రెంట్స్ ఉన్నారో సో వాళ్ళకి ఫుడ్ ఇవన్నీ ప్రొవైడ్ చేయాలి, షెల్టర్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పారు. MGNREGA రూరల్ ఏరియాస్లో తెలుసు కదా, ఇది ఎంప్లాయ్మెంట్ కోసం. సో ఈ రూరల్ ఏరియాస్లో ఎంప్లాయ్మెంట్ మళ్ళీ రివైవ్ చేయడం కోసం దాన్ని లార్జ్ స్కేల్లో ఇంప్లిమెంట్ చేయండి, కానీ సోషల్ డిస్టాన్సింగ్ని పాటించండి అంటున్నారు. మరి కొన్ని స్టేట్స్ గమనించండి, కేరళ, రాజస్థాన్, ఇవి లోకల్ బాడీస్ని, కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ని ఇన్వాల్వ్ చేసింది. చాలా ఇంపార్టెంట్ అండి. లోకల్ బాడీస్ని, కమ్యూనిటీ ఏజెన్సీస్ని ఇన్వాల్వ్ చేసి దేనికి? ఫుడ్ ప్రొవైడ్ చేయడం కోసం, మెడిసిన్, అదర్ ఎసెన్షియల్ సర్వీసెస్ కోసం వీటిని తీసుకొని రావడం వల్ల ఎక్కువ మంది ఈ గైడ్లైన్స్ ఏవైతే గవర్నమెంట్ ద్వారా ఇవ్వబడ్డాయో వాటిని పాటిస్తున్నారు. అలా కాకుండా ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో చూడండి, ఢిల్లీ దగ్గర యమునా బ్రిడ్జ్ అన్న దాని దగ్గర చాలామంది మైగ్రెంట్స్ అలాగే ఉండిపోయి అక్కడే దాని కిందే కొన్ని వారంగా ఉన్నారు, ఫుడ్ సరిగా లేదు. ఇలాంటప్పుడు మరి ఇచ్చిన గైడ్లైన్స్ అన్నీ పాటించడం కుదురుతుందా? కుదరదు. సో ఈ సక్సెస్ఫుల్గా ఏ స్టేట్స్ అయితే సక్సెస్ఫుల్ స్టేట్స్ ఉన్నాయో వీటిని దృష్టిలో పెట్టుకొని దేశం మొత్తం అలాంటి పద్ధతిని ఇంప్లిమెంట్ చేసేలాగా చూడండి అని చెప్తున్నారు. మనకి ఇవి ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ రాసేటప్పుడు ఎగ్జామ్లో ఇదిగో కేరళ, రాజస్థాన్లో వాళ్ళు ఇలా చేశారన్నట్టుగా దీన్ని వాల్యూ అడిషన్ పాయింట్స్ అంటాము. ఈ వాల్యూ అడిషన్గా దీన్ని పెట్టుకోవాలి. సరే, మరి ఈ రిలాక్సేషన్స్ అన్నవి కొన్నిటికి ఇచ్చారు. మరి దేనికి రిలాక్సేషన్స్ ఇచ్చారు అన్నది మే 3 వరకు దీన్ని ఎక్స్టెండ్ చేశారు కదా, అన్ని ప్రాంతాల్లోనూ స్ట్రిక్ట్గా అలా ఒకే రకమైన గైడ్లైన్స్ పాటిస్తారా? లేదు. కొన్నిటిని హాట్స్పాట్స్గా గుర్తించడం జరిగింది. ఎవరు గుర్తించారు? హెల్త్ మినిస్ట్రీ. ఇందాకేమో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఇక్కడ హెల్త్ మినిస్ట్రీ హాట్స్పాట్స్ని గుర్తించింది అని చెప్తున్నారు. దీన్ని మనం హెల్త్ అనేటటువంటి కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. దీంట్లో ఉన్నటువంటి డైమెన్షన్ ఏంటి? కోవిడ్-19ని మనం ఫైట్ చేయాలంటే దానికి సంబంధించి కంటైన్మెంట్ స్ట్రాటజీ అనేది మనం ప్రిపేర్ చేయాలి. ఆ కంటైన్మెంట్ స్ట్రాటజీలో భాగంగానే హాట్స్పాట్స్ని గుర్తించడం జరిగిందనమాట. హాట్స్పాట్స్ అంటే ఏంటి? అక్కడి నుంచి వైరస్ అనేది వ్యాప్తిస్తుంది అని చెప్పేసి. దీంట్లో మనము ఏం తెలుసుకుందాము? హాట్స్పాట్స్ అంటే ఏంటి? ప్రతి స్టేట్ అనేది కొన్ని గైడ్లైన్స్ని ఇవ్వడం జరిగిందండి. అవేంటో మనం చూసుకోవాలి. సరే, ఫస్ట్ అయితే అసలు ఈ హాట్స్పాట్స్ అంటే ఏంటో మనం గుర్తించాలి. ఈ హాట్స్పాట్స్ ఏవైతే ఉన్నాయో ఈ హాట్స్పాట్స్లో తీసుకోవాల్సిన మెజర్స్ ఏంటి, ఇవి రెండు మనం ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ గమనించి చూడండి, 207 డిస్ట్రిక్ట్స్ని పొటెన్షియల్ హాట్స్పాట్స్గా కేటగరైజ్ చేయడం జరిగింది. 170 డిస్ట్రిక్ట్స్ని హాట్స్పాట్స్గా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కేటగరైజ్ చేయడం జరిగిందనమాట. సో ఓవరాల్గా ఎవ్రీ డిస్ట్రిక్ట్ని 3 పార్ట్స్గా కేటగరైజ్ చేశాము. ఒకటి హాట్స్పాట్ అని ఇక్కడ చూడండి, రెండవది పొటెన్షియల్ హాట్స్పాట్ అని, మూడవది గ్రీన్ జోన్ అని. హాట్స్పాట్ ఒకటి, పొటెన్షియల్ హాట్స్పాట్ ఒకటి, గ్రీన్ జోన్ అని చెప్పేసి 3 జోన్స్గా కేటగరైజ్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ మరి పొటెన్షియల్ అవునా కాదా అన్న దాన్ని ఎలా తెలుస్తుంది? ఇదిగోండి, పొటెన్షియల్ హాట్స్పాట్లో మీరు టెస్టింగ్ అనేది చేయండి. సో ఎవరైతే ఇన్ఫ్లుయెన్జా లైక్ ఇల్నెస్ ఉందో వాళ్ళకి టెస్టింగ్ అనేది చేయండి. డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఆ పర్టికులర్ ఏరియాని హాట్స్పాట్గా క్లారిఫై చేయాలా, ఏ ప్రోటోకాల్స్ అనేవి ఫాలో అవ్వాలి,
ఇవి చెప్పే అధికారం ఎవరికి ఉందండి? డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్కి ఉందన్నమాట. మనకి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద DDMA డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అని ఉంటుంది. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అనేవాళ్ళు హెడ్గా ఉంటారు. సో ఈ కంటెక్స్లో డిస్ట్రిక్ట్ కలెక్టరే వీటన్నిటికీ కూడా గైడ్ లైన్స్ రిలీజ్ చేయడము, హాట్స్పాట్స్గా డిక్లేర్ చేయడము ఇది చేస్తూ ఉంటారు. ఇక్కడ గమనించి చూస్తున్నారా ఎక్కడ హాట్స్పాట్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. తమిళనాడులో మోస్ట్ నెంబర్ ఆఫ్ హాట్స్పాట్స్ ఉన్నాయి. తమిళనాడు ఫస్ట్ పొజిషన్లో ఉంటే ఆ తర్వాత మహారాష్ట్ర అనేది సెకండ్ పొజిషన్లో ఉందన్నమాట. రైట్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మాన్సూన్ అంటే రుతుపవనాలు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది సౌత్ వెస్ట్. ఋతుపవనాలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి మనకి నార్మల్గానే ఋతుపవనాలు ఉంటాయి, వర్షపాతం నార్మల్గానే ఉంటుంది అన్నట్టుగా IMD ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అన్నది మనకు చెప్పడం జరిగిందనమాట. దీన్ని మనం దేని కింద చదువుకుంటాము? డైమెన్షన్ అంటే జాగ్రఫీ అనే సబ్జెక్ట్లో చదువుకుంటాము. ఇక్కడ రెయిన్ఫాల్ ఎలా ఉంది, ఈ సీజనల్ రెయిన్ఫాల్ కదా ఇది. సో ఈ రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, సౌత్ వెస్ట్ మాన్సూన్లో ఫోర్కాస్ట్ అంటే ముందస్తుగా మనకి ఇన్ఫర్మేషన్ని అందించడం అన్నమాట. ఈ IMD యొక్క ఫోర్కాస్ట్ ఎలా ఉంది అన్నది మనం తెలుసుకోవాలి. అయితే దీంట్లో మనం ఏమేమి నేర్చుకోబోతున్నాం ఈ ఆర్టికల్లో బ్యాక్గ్రౌండ్ నుంచి దాని నుంచి అసలు మాన్సూన్ అంటే ఏంటో నేర్చుకోబోతున్నాము. ఈ మాన్సూన్ గురించి డీటెయిల్డ్గా చూడము, బట్ బ్రీఫ్గా చూద్దాము. రెండోది IMD యొక్క ఫోర్కాస్ట్ ఏంటి, IMD ఏం చెప్తుంది ఈ పర్టికులర్ సీజన్ గురించి అని చూద్దాము. ఫస్ట్ అసలు మాన్సూన్ అంటే ఏంటో చూద్దామండి. దీనికి కొంచెం మనకి బేసిక్స్ అనేవి ఉండాలి. దీనికి జాగ్రఫీ బేసిక్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలన్నమాట. మాన్సూన్ అంటే ఋతుపవనాలు అన్నాము. మనకి ట్రేడ్ విండ్స్ అని ఉంటాయి, ఆ పదం ఏంటో తెలియాలి. ఇక్కడ ITCZ అంటే ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ అంటారు. ఆ రెండు పదాలు మీకు తెలుసు అని అజ్యూమ్ చేసుకొని నేను ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సమ్మర్ సీజన్లో ITCZ అనేది నార్త్కి షిఫ్ట్ అవుతుంది, కొంచెం పైకి నార్త్కి షిఫ్ట్ అవుతుందన్నమాట. ఎందుకని? అర్త్ అనేది టిల్టెడ్గా ఉంటుంది కాబట్టి ఈ టిల్ట్ ఏదైతే ఉందో ఆ టిల్ట్ని సపోర్ట్ చేసుకుంటూ మనం సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు మనకి ఆ టిల్ట్ అనేది వస్తుంది. ఇలా చక్కగా ఉండదన్నమాట, ఇలాగ టిల్ట్తో ఉంటుంది ఎర్త్ అనేది. ఈ టిల్ట్ అనేది ఇలా ఉంటుంది అనుకుందాం. సరే, సో దానివల్ల ఏమవుతుంది, మనకి ఇక్కడ ఉండేటటువంటి విండ్స్ అనేవి ఇలా మూవ్ అవుతాయి. సో ఇది మనకి ఇది ఉందే, ఇది ఈక్వేటర్, భూమధ్య రేఖ. ఈ ఈక్వేటర్ నుంచి విండ్స్ అనేవి ఈ విధంగా వస్తాయి, ఈ విధంగా భూమధ్య రేఖ వద్ద క్రాస్ అయ్యి ఈ విధంగా ఇలా వస్తాయి అన్నమాట. ఇవి ఇప్పుడు సముద్రం మీద నుంచి వస్తుంది కదా, సముద్రం మీద నుంచి వస్తుంది కాబట్టి వర్షాన్ని తీసుకొని వస్తాయి. అదే ఇదేంటి, సౌత్ వెస్ట్ మాన్సూన్. ఇది వచ్చేసి నార్త్ ఈస్ట్ మాన్సూన్. ఈ వింటర్ సీజన్లో మన ITCZ అనేది ఇటు సౌత్కి షిఫ్ట్ అవుతుంది. దాంతో విండ్స్ అనేవి ఇక్కడి నుంచి ఇలా వస్తాయి, ట్రేడ్ విండ్స్ అనేవి, ఈస్టర్లీ ట్రేడ్ విండ్స్ అంటాం. అవి ఇలా రావడం వల్ల ఇటు ల్యాండ్ నుంచి వస్తుంది కాబట్టి తక్కువ వర్షపాతాన్ని ఇది ఇస్తుంది, కానీ కొన్ని ప్రాంతాలకు వర్షపాతం ఇస్తుంది. ఇప్పుడు మనం చూస్తుంది ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ గురించి, సీజనల్ విండ్స్ అన్నమాట. అవి విండ్స్ అనేవి సముద్రం మీదుగా ఇండియా రీచ్ అవుతున్నాయి కాబట్టి ఇది వర్షాన్ని ఇస్తాయి. మరి ఇక్కడ మనం ఒక 1 వీక్ బ్యాక్ అనుకుంటా IMD అనేది ఏం చెప్పింది, ఇదిగో క్లౌడ్స్ ఎలా ఉన్నాయి ఏంటి ఇవన్నీ కనుక్కోవడానికేమో సివిల్ ఏవియేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ని వీటన్నిటిని ఆపేశారు, మాకు డేటా సరిగా తెలియట్లేదు అని చెప్పింది. కాకపోతే ఇబ్బంది ఏం లేదు, ముందు ఉన్నటువంటి డైనమిక్ మోడల్ని బట్టి ఇదిగో ఇక్కడ ఈ చిలీ అనేటటువంటి కంట్రీ సౌత్ అమెరికా దగ్గర, అక్కడ వాటర్ వేడిగా ఉందా, సముద్రపు వాటర్, లేదా కూల్గా ఉందా అన్నది చూస్తాము. అది నార్మల్గా అయితే కూల్గా ఉండాలి, దాన్ని నార్మల్ ఇయర్ అంటాము. అలా కాకుండా అక్కడ అబ్నార్మల్గా హాట్గా ఉంది అంటే దాన్ని ఎల్నినో అంటాము. ఎల్నినో ఒకవేళ ఉంటే అది మన యొక్క మాన్సూన్ని ఇంపాక్ట్ చేస్తుంది. సో ఎల్నినో టైంలో మాన్సూన్ సరిగా రావు. ఇప్పుడు మనము డేటాని వేరే దేశాల నుంచి వాటి నుంచి తీసుకుంటే ఎల్నినో అనేది లేదు, వీక్గా ఉంది అని చెప్పడం జరిగింది. సో మాన్సూన్ నార్మల్గానే ఉంటుంది అన్నట్టుగా చెప్పారు. ఇది కొంచెం కాంప్లెక్స్గా అనిపించచ్చేమో, బేసిక్స్ చదువుకున్న వాళ్ళకి ఈజీగానే ఉంటుంది. మరి ఆర్టికల్లో చూడండి ఏం చెప్తున్నారు, నార్మల్ మాన్సూనే ఉంటుంది, అబవ్ నార్మల్గా కూడా ఉండొచ్చు అన్నట్టుగా ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది. మామూలుగా IMD అనేది మాన్సూన్ ఫోర్కాస్ట్ని 2 స్టేజెస్లో ఇస్తుంది. ఒకటి ఏప్రిల్లో, 2 మే లాస్ట్ వీక్లో అన్నమాట.
మే లాస్ట్ వీక్కి ఇంకా మనకు ఆ విండ్స్ రీచ్ అవుతూ ఉంటాయి. సో ఆ టైంలో ఇస్తుంది. మరి ఐఎండీ అనేది నార్మల్గా ఉంటుందని చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది. దేన్ని బేస్ చేసుకొని? గ్లోబల్ వెదర్ మోడల్స్ని బేస్ చేసుకొని ఇదిగో ఎల్నినో వచ్చేటటువంటి ఛాన్సెస్ లేవు. ఎల్నినో అంటే సెంట్రల్ ఈక్వటోరియల్ పసిఫిక్ ఓషన్ ఏదైతే ఇందాక మనం చూపించామో అక్కడ డ్రైయింగ్ అప్, అక్కడ హీట్ ఎక్కువ ఉండడం వల్ల డ్రైయింగ్ అప్ ఉంటే మాన్సూన్ రెయిన్ అనేది అక్కడే పోతుంది. సో అది లేదు కాబట్టి ఈసారి బాగుంటుంది. నార్మల్ రెయిన్ఫాల్ అంటే మనకి 88 సెంటీమీటర్స్ ఆన్ అన్ యావరేజ్ కంట్రీలో రెయిన్ఫాల్ని రిసీవ్ చేసుకునేటటువంటి వాటిలో జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో వచ్చే రెయిన్ఫాల్లో 88 సెంటీమీటర్స్గా ఉంటుంది. అంటే నార్మల్ రెయిన్ఫాల్గానే ఉంటుంది అని అంటున్నారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్యాక్ట్స్, ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఉందే, ఆ మాన్సూన్ ఈ 3 నెలల్లోనే 75% రెయిన్ఫాల్ అనేది యాన్యువల్ రెయిన్ఫాల్ ఆ 3 నెలల్లోనే వస్తుంది. క్వాంటిటేటివ్లీ 100%. ఇప్పుడున్నటువంటి ఎస్టిమేషన్ ప్రకారం ఏమంటున్నారు, లాంగ్ పీరియడ్ యావరేజ్తో చూస్తే 100% మనకి నార్మల్ రెయిన్ఫాల్ వచ్చేలా ఉంది. ఈ 1961, 2010 ఈ మధ్యకాలంలో అసలు మన దేశం లాంగ్ టర్మ్లో ఎంత రెయిన్ఫాల్ రిసీవ్ చేసుకుంది అని చూస్తే యావరేజ్ అనేది 88 సెంటీమీటర్స్. సో 88గానే ఉంటుంది అని చెప్తున్నారు. సో లాస్ట్ టైం వీళ్ళు ఈ ఫోర్కాస్ట్ని చెప్తే నార్మల్గా ఉంటుందన్న అబౌవ్ నార్మల్ రెయిన్ఫాల్ వచ్చింది. సో ఈసారి కూడా అబౌవ్ నార్మల్ కానీ నార్మల్ కానీ ఉండొచ్చు అని చెప్తున్నారనమాట. ఇండియా అనేది ఎక్సెస్ రెయిన్ఫాల్ని రిసీవ్ చేసుకుంది లాస్ట్ ఇయర్. ఇక్కడ ఇంకొక టెక్నికల్ పదం వాడారు, ఇండియన్ ఓషన్ డైపోల్ అనేది. ఈ ఇండియన్ ఓషన్ డైపోల్ అంటే ఏంటి? ఈ ఇండియన్ ఓషన్ రీజన్, ఇది మన ఇండియా కదా, ఇదంతా ఇండియన్ ఓషన్ రీజన్లో ఏమవుతుంది, టెంపరేచర్స్ అనేవి పెరగడం అనమాట. టెంపరేచర్స్ అబ్నార్మల్గా పెరగడం వల్ల ఇండియన్ ఓషన్ డైపోల్ వచ్చినప్పుడు మాన్సూన్స్ ఇంపాక్ట్ అవుతాయి. సో అది కూడా నార్మల్గానే ఉంది. ఇండియన్ ఓషన్ డైపోల్ టెంపరేచర్ అనామలీ అన్నది మాన్సూన్ రెయిన్ఫాల్ని కొన్నిసార్లు పెంచుతుంది, కొన్నిసార్లు తగ్గిస్తుంది. అది కూడా న్యూట్రల్ స్టేజ్లో ఉంది కాబట్టి మాన్సూన్ అనేది నార్మల్గా ఉంటుంది అని అంటున్నామన్నమాట. ఇక్కడ 2 టెక్నికల్ పదాలు చదువుకోవాలండి మీరు జాగ్రఫీ బుక్ ఓపెన్ చేసి. ఒకటి ఎల్నినో అంటే ఏంటి అని చదువుకోవాలి, రెండోది ఇండియన్ ఓషన్ డైపోల్ అంటే ఏంటో ఈ 2 టెక్నికల్ పదాలు చదివి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యుఎస్ఏ అనేది డబ్ల్యూహెచ్ఓకి ఇచ్చేటటువంటి ఫండింగ్ని ప్రస్తుతానికి ఆపేసింది, ఫ్రీజెస్ అని అంటున్నారు. ఎందుకని, అసలు ఎందుకు, ఏమైంది అన్నది మనం చూద్దాము. ఇక్కడ డబ్ల్యూహెచ్ఓ అన్నది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కాబట్టి దాని కింద చదువుకుందాము. ఇక్కడ కోవిడ్-19 టైంలో డబ్ల్యూహెచ్ఓ అనేది సరిగా రెస్పాండ్ అవ్వలేదు అని అంటున్నారు. మరి డబ్ల్యూహెచ్ఓ అన్నటువంటి కంటెక్స్లో చదువుదాము. ఇక్కడ అసలు మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి, దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి, రెండోది అసలు ఫండ్ని ఎందుకు ఫ్రీజ్ చేయడం జరిగింది, యుఎస్ఏ అనేది ఫండ్ని ఫ్రీజ్ చేయడానికి ఉన్నటువంటి కారణాలు ఏంటి, మూడోది దాని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది ఫండ్ని ఫ్రీజ్ చేస్తే, మరి ఇండియా యొక్క స్టాండ్ ఏంటి దీని మీద, ఈ 3 విషయాలు మనం తెలుసుకుందామండి. ఇక్కడ చూడండి, డబ్ల్యూహెచ్ఓ అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేది దేని కింద ఫామ్ చేయడం జరిగింది, మనం నిన్న దీని గురించి డీటెయిల్గా చదువుకున్నాం, గుర్తుందా? దీని యుఎన్ కింద స్పెషలైజ్డ్ ఏజెన్సీ అన్నమాట. దాన్ని ముందుగా మనకి హెల్త్ ఏజెన్సీ అనేది లీగ్ ఆఫ్ నేషన్స్ అనే దాని కింద ఏర్పాటు చేసి ఉన్నింది. ఇప్పుడు 1918లో లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది వరల్డ్ వార్ 2 తర్వాత వచ్చింది. సో దాని కింద ఏర్పాటు చేసింటే దాన్ని డబ్ల్యూహెచ్ఓగా యుఎన్ కింద 1948లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అడ్వైజరీ బాడీ మాత్రమే, ఇది రెగ్యులేటరీ బాడీ కాదనమాట, అడ్వైజరీ అందిస్తుంది. ఇది ఒక రీసెర్చ్ బాడీ, రీసెర్చ్ని చేపడుతుంది, కోఆపరేషన్ పెంచుతుంది, హెల్త్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ మీద ఇవి చేయగలుగుతుంది. ఇదేనా మనం డబ్ల్యూహెచ్ఓ గురించి చదువుకుంది? సరే, మరి ఇక్కడ చూడండి, ట్రంప్ ఏమంటున్నారంటే ఇదిగో మీరు మిస్మేనేజ్ చేశారు, అందుకని చాలా తక్కువ నెంబర్స్తో పోవాల్సిన డిసీజ్ ఇంతవరకు వచ్చింది, మీరు అండర్మైన్ చేసి దీన్ని ఇష్టం వచ్చినట్టుగా మీరు వార్నింగ్ ఇవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా చేశారు. అది పొలిటికల్గా ఏ విధంగా మీరు కరెక్ట్ చేశారు, లైఫ్ సేవింగ్ మెజర్స్ మీరు ఎందుకు చేపట్టలేదు అన్నట్టుగా క్వశ్చన్ చేస్తూ ఇదిగో మీరు చైనా ఏజెంట్ అన్నట్టుగా కూడా కొన్నిసార్లు క్రిటిసైజ్ చేయడం జరిగింది. కానీ మిగిలిన దేశాలు వచ్చేసి చైనా కానీ ఇవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో డబ్ల్యూహెచ్ఓకి అడిషనల్గా ఫండ్ కావాలి, మీరు ఉన్న ఫండ్ను కూడా ఆపేస్తే
దాని యొక్క కెపాసిటీ అన్నది ఈ పర్టికులర్ పాండమిక్ని ఎదుర్కొనేటటువంటి కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. ఇది చాలా తప్పు స్టెప్ అన్నట్టుగా చెప్పడం జరిగింది చైనా, మిగిలిన కంట్రీస్ అన్నమాట. మరి మనం ఏం చెప్పాము? ఇండియా ఏమో ఇదిగో ప్రస్తుతానికి మేము దీని గురించి ఏం మాట్లాడదలుచుకోలేదు, మేము ఎలా పాండమిక్ని మేనేజ్ చేయాలన్నది మా ఫస్ట్ ప్రయారిటీ. ఇక్కడ గమనించండి ఏం చెప్పారు మన వాళ్ళు. At present, our efforts and attention are fully focused on dealing with COVID-19. మేము కంప్లీట్గా దాని మీద పెట్టాము, మేము దీని మీద ఏం కమెంట్ చేయాలనుకోవట్లేదు అన్నారు. కానీ యూరోపియన్ యూనియన్ వీటికి సంబంధించిన వాళ్ళు దెర్ ఈజ్ నో జస్టిఫైయింగ్, ఈ టైంలో ఇది చేయడం అన్నది జస్టిఫైయింగ్ ఫ్యాక్టర్ కాదు, ట్రంప్ అనేది ఇలా చేసి ఉండకూడదు అన్నట్టుగా చెప్తున్నారనమాట. ఇక్కడ మనం గమనించి చూస్తే అండి, ఈ పొలిటికల్ ఫండింగ్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ డబ్ల్యూహెచ్ఓకి ఫండింగ్ ఏ విధంగా వస్తుంది అన్నది మనం చూస్తే రైట్ ఇక్కడ గమనించండి క్లియర్గా ఇచ్చున్నారు. డబ్ల్యూహెచ్ఓ ఫండింగ్ అనేది 2 రకాలుగా వస్తుందన్నమాట. ఒకటి అసెస్డ్, రెండోది వాలంటరీ కాంట్రిబ్యూషన్స్. అసెస్డ్ అంటే ఏంటో చెప్తాను. అసెస్డ్ అంటే దాంట్లో ఉన్నటువంటి మెంబర్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో ఈ మెంబర్ కంట్రీస్ అనేవాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తారనమాట. వాటిని అసెస్డ్ కాంట్రిబ్యూషన్స్ అని అంటాము. ఈ అసెస్డ్ కాంట్రిబ్యూషన్స్లో మెంబర్ కంట్రీస్ కాంట్రిబ్యూషన్స్ అన్నీ చేయట్లేదు, కొన్ని దేశాలే చేస్తున్నాయి. వాటిలో యుఎస్ఏ అనేది అతిపెద్ద దేశం అన్నమాట. డబ్ల్యూహెచ్ఓకి ఏటా అది $58 మిలియన్ అనేది ఇస్తూ ఉంటుంది. $55 మిలియన్ అనేది యుఎస్ఏ అనేది కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. దాని తర్వాత చైనా అనేది ఏదైతే ఉందో చైనా అనేది $28 మిలియన్ కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. మన ఇండియా మన దగ్గర రీసోర్సెస్ తక్కువ కదా, సో అందుకని మనం ఏం చేస్తాము, $2 మిలియన్ మనం ఏటా $2 మిలియన్ డబ్ల్యూహెచ్ఓకి కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటామన్నమాట. ఈ కంటెక్స్లో మరి అతిపెద్ద మనీ ఇచ్చేటటువంటిది ఆపేస్తే ఎట్లా? యూరోపియన్ కంట్రీస్ మేజర్ ఎకానమీస్ అవి కాంట్రిబ్యూషన్స్ చేస్తూ ఉంటాయి. కానీ యుఎస్ఏ అనేది ఇంపార్టెంట్ ప్లేయర్, అది మరి చేయకపోతే ఎట్లా, ఫినాన్షియల్ సపోర్ట్ తీసుకోకపోతే ఎట్లా? ఇక్కడ మనం గమనిస్తే ఆల్రెడీ మెంబర్ కంట్రీస్ నుంచి వచ్చే కాంట్రిబ్యూషన్స్ ఇయర్ బై ఇయర్ తగ్గిపోతూ ఉన్నాయి. ఎందుకని? ఇక్కడ అదేమి వాలంటరీ కదా, అదేం వీళ్ళు ఇంత ఇవ్వాలి ఏం లేదు. సో ఓవర్ ద ఇయర్స్ తగ్గిపోతూ వస్తున్నాయి. వీళ్ళందరూ మెంబర్ కంట్రీస్ అందరూ ఇస్తున్నవి ఓన్లీ 1 క్వార్టర్ మాత్రమే, మిగిలినంతా కూడా వాలంటరీ డొనేషన్స్ ద్వారానే తెచ్చుకుంటుంది. ఇలాంటి టైంలో యుఎస్ఏ నేను ఇవ్వను అంటే ఎలాగా? అది ఇక్కడ చెప్తున్నటువంటి క్వశ్చన్ అన్నమాట. మరి దీనికే సంబంధించిన ఇంకొక ఆర్టికల్ చూడండి. డబ్ల్యూహెచ్ఓ అనేది రీసెంట్గానే ఇదిగో మాకు $675 మిలియన్ అడిషనల్ ఫండింగ్ కావాలి చాలా కంట్రీస్లో ఈ పాండమిక్ని ఎదుర్కోవడానికి అని చెప్తున్న టైంలో వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తగ్గించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? చూడండి, $500 మిలియన్ పైగా ఫండింగ్ ఏదైతే ఉందో అది ఆగిపోయింది దీనివల్ల. సో మరి ఎంతవరకు అది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో డబ్ల్యూహెచ్ఓ పనితనానికి ఇది అడ్డంకే కదా. ఇప్పుడు చూడండి, ఫెయిల్యూర్ అనేది ఉంది, ఓవర్ సైట్ ఫెయిల్యూర్స్ అనేవి ఉన్నాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, డబ్ల్యూహెచ్ఓ వెళ్ళి తనంతట తానుగా డేటాని గ్యాదర్ చేయలేదు. మెంబర్ స్టేట్స్ అనేవి వాళ్ళు ఎంతవరకు డేటాని ఇస్తాయో అంతే అది తీసుకోగలుగుతుంది, కానీ ఇన్వెస్టిగేషన్ అనేది చేయలేదు. మెంబర్ స్టేట్స్ ఏ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే అదే వాడుకుంటాయి. సో ఒకవేళ క్రిటిసైజ్ చేస్తే మనం చైనాని క్రిటిసైజ్ చేయాలి, కానీ డబ్ల్యూహెచ్ఓని కాదు. ఎస్, డబ్ల్యూహెచ్ఓ ప్రొయాక్టివ్గా ఉండాల్సింది, కానీ ఈ టైంలో ఆ బ్లేమ్ గేమ్ అనేది ఇప్పుడున్న దాంట్లో కరెక్ట్ కాదు. ఇది మిగిలిన దేశాలకే కాదు, యుఎస్ఏలో కూడా చాలా హ్యూజ్ డెత్స్ అనేవి సంభవిస్తున్నాయి. ఈ విధంగా డబ్ల్యూహెచ్ఓ యొక్క ఫండింగ్ని ఆపేయడము ఇది కరెక్ట్ కాదు, అది రెస్పాన్సిబుల్ కూడా కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ చైనా అనేది మా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను ఇస్తాను డబ్ల్యూహెచ్ఓకి అని అందనుకోండి. ఇప్పుడు అసలు యుఎస్ఏకి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటండి? ఎందుకు యుఎస్ఏ అంత పవర్ఫుల్ కంట్రీ? ప్రతి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్లోనూ ప్రతి ప్లేస్లోనూ దీని యొక్క కాంట్రిబ్యూషన్స్, మనీ కాంట్రిబ్యూషన్స్ ఎక్కువ ఉన్నాయి, దాని యొక్క రోల్ ఎక్కువ ఉంది కాబట్టి అందుకే కదా దానికి పవర్ ఎక్కువ. ఇప్పుడు అది నేను వెళ్ళిపోతాను అని చెప్పి అటు డబ్ల్యూటీఓ నుంచి ఇది చేస్తుంది, ఇటు డబ్ల్యూహెచ్ఓ ఇలాంటి వరల్డ్ ఆర్గనైజేషన్స్ అన్నిటి నుంచి అది వెనక్కి వెళ్ళే కొద్దీ ఆ స్పేస్ మొత్తాన్ని చైనా తీసుకుంటుంది. అది గమనించట్లేదు యుఎస్ఏ అనేది, అవునా? సో రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి. ఎంత పవర్ అనేది ఉంటే పవర్ అనేది రెస్పాన్సిబిలిటీతో పాటే వస్తుంది. పవర్ కమ్స్ విత్ రెస్పాన్సిబిలిటీ అని అంటాము. నెక్స్ట్ ఆర్టికల్ అనేది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో
దీంట్లో సీజ్ ద డిస్ట్రాక్షన్స్ ఆపేసి ఉన్నటువంటి మూమెంట్, ఈ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోవాలి అంటున్నారు. ఏ కంటెక్స్లో? పొలిటికల్ పార్టీస్, లెజిస్లేచర్కి సంబంధించి. ఇక్కడ డైమెన్షన్ వచ్చేసి లెజిస్లేటివ్ రిఫార్మ్స్, లెజిస్లేటివ్ లెవెల్లో తీసుకొని రావాల్సినటువంటి రిఫార్మ్స్, పార్లమెంటరీ వ్యవస్థలో లెజిస్లేటర్కి సంబంధించినటువంటి రిఫార్మ్స్ ఏంటి అన్న దాని గురించి చెప్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సినవి ఏమేమి రిఫార్మ్స్ అంటున్నారు. ఎంపీ ల్యాడ్స్ అనేటటువంటి స్కీమ్స్ని ఉంచాలా వద్దా? రెండోది ఎంపీస్ యొక్క ఫంక్షన్స్, లెజిస్లేటర్సే కదా ఎంపీస్ అంటే, ఎంపీస్ యొక్క ఫంక్షన్స్ని రీడిఫైన్ చేయాలా? ఓన్లీ వాళ్ళు చట్టాలు చేసేందుకేనా, ఇంకేమన్నా పనులు కూడా చేస్తారా? సో రీడిఫైన్ చేయాలా? మూడోది శాలరీస్ అలవెన్సెస్ రీసెంట్గా కట్ డౌన్ చేయడం జరిగింది. ఈ శాలరీస్ అలవెన్సెస్లో ఏ విధంగా మరి రిఫార్మ్స్ అనేవి తీసుకొని రావాలి, శాలరీస్ అలవెన్సెస్లో రిఫార్మ్స్ అనేవి ఏ విధంగా తీసుకొని రావాలి, మరి ఏ విధంగా డిబేట్స్ అన్నవి కండక్ట్ చేసుకోవాలి ఈ లెజిస్లేచర్ అన్నది. సో ఈ 4 విషయాల గురించి ఈ ఆర్టికల్లో చెప్పారు. ఒక్కొక్కటి చూద్దాము. అసలు ఎందుకు ఈ ఆర్టికల్ న్యూస్లో ఉందంటారు? రీసెంట్గా గవర్నమెంట్ అన్నది ఒక ఆర్డినెన్స్ని పాస్ చేయడం జరిగింది. దేనికి సంబంధించి? ఇదిగో ఎంపీసీ యొక్క శాలరీస్ అలవెన్సెస్ వాటిని తగ్గిస్తూ, తర్వాత ఎంపీ ల్యాడ్స్ స్కీమ్ని 2 years వరకు దాని కింద ఉండే ఫండ్ని సస్పెండ్ చేస్తూ ఈ రెండింటినీ పాస్ చేయడం కోసం పార్లమెంట్ అనేది సమావేశంలో లేదు కాబట్టి ఆర్డినెన్స్ని ఇది ఇష్యూ చేయడం జరిగింది. అందుకని న్యూస్లో ఉంది కదా. సరే, ఇప్పుడు ఈ పర్టికులర్గా వాళ్ళకి శాలరీస్ కట్ చేయడం, దానివల్ల మిగిలేది ఎంత మనకి? ఒక్కొక్కళ్ళ శాలరీ నుంచి 27,000 మిగులుతుంది. అది ఎంతవరకు మనకి సరిపోతుంది? 2.5 లక్షల కోట్లు. ఏది? సెంట్రల్ గవర్నమెంట్ యొక్క మంత్లీ బడ్జెట్. దాంట్లో ఈ కొంచెం ఏమవుతుందంటారు? 5 కోట్లు అవుతుంది. ఇది వీళ్ళందరి శాలరీస్ కట్ చేసింది, అలవెన్సెస్ అవన్నీ చూసుకుంటే 5 కోట్ల కంటే తక్కువే. 2.5 లక్షల కోట్లు ఎక్కడ? ఇది ఎక్కడ? యూకేలో పార్లమెంటేరియన్స్ యొక్క శాలరీని పెంచారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, ఎక్స్ట్రా కాస్ట్లు అవుతాయని చెప్పి మన వాళ్ళు తగ్గించారు. కాకపోతే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలండి, తగ్గించడానికి సింబాలిక్, అంటే మేము కూడా అందరితో ఉన్నాము అన్నట్టుగా చెప్పడానికి సింబాలిక్గా కట్స్ అనేవి చేశారు. సరే, మరి అసలు క్వశ్చన్ అది కాదు. ఏం చేస్తున్నారు మన ఎంపీసీ క్రైసిస్ టైంలో అన్నది క్వశ్చన్ అనమాట. ఇప్పుడు యూకేలో అనుకోండి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరూ మీట్ అయ్యి ఎలా ఉంది సిచ్యువేషను, ఏం ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఎట్లా, అదంతా జరుగుతుంది కదా. మన ఎంపీస్ ఏం చేస్తున్నారు? సరే, న్యూజిలాండ్ పార్లమెంట్ అసలు ఎపిడమిక్ రెస్పాన్స్ కమిటీస్ అని ఫామ్ చేసుకొని వాళ్ళ ఎంపీస్తో మేనేజ్ చేస్తున్నారు. మన వాళ్ళు ఏం చేస్తున్నారు? మన పార్లమెంట్ ఎందుకు యాబ్సెంట్గా ఉంది అంటున్నారు. చూడండి, పాండమిక్ ముందు, దీనికి లాక్డౌన్ విధించక ముందు మన వాళ్ళు రకరకాల బిల్స్ మీద మాట్లాడుతూ ఉన్నారు. అప్పటికే మనకు తెలుసు నెక్స్ట్ డే నుంచి లాక్డౌన్ ఆర్ అట్లీస్ట్ మనకి ఇది ఉండబోతుంది అని. కానీ అసలు బడ్జెట్ని అట్లా పాస్ చేసేసారు. బడ్జెట్లో పెరుగుదల ఉండొచ్చేమో, పాండమిక్ ఉంది కదా, అలాంటి డిస్కషనే రాలేదు. సో మన ఎంపీస్ ఫంక్షనింగ్ని ఒక్కసారి చూసుకోవాలి. శాలరీస్ అలవెన్సెస్ని తగ్గించుకోవడమే కాదు, ఫంక్షనింగ్ ఎలా ఉండాలి ఏంటి అని చూసుకోవాలి అంటున్నారు. సో ఫంక్షనింగ్ని రీవిజిట్ చేయడము అన్నది ఒక పాయింట్ అయితే, రెండో పాయింట్కి వచ్చేయండి. ఎంపీ ల్యాడ్స్ స్కీమ్ అన్న దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చూడు, 4,000 కోట్ల వరకు పర్ ఇయర్ దానివల్ల మిగులుతుంది. ఆ 2 సంవత్సరాలు 8,000 కోట్లు మిగులుతుంది. చాలా ఇష్యూస్ అనేవి దీని నుంచి క్రియేట్ అయ్యాయి. ఫస్ట్ ఇష్యూ సపరేషన్ ఆఫ్ పవర్. లెజిస్లేచర్ అనేది ఏం చేయాలి? ఎగ్జిక్యూటివ్ చేస్తున్న పనిని రివ్యూ చేయాలి. కానీ ఇదే పనిని అలొకేట్ చేయడం మొదలు పెడితే ఎట్లా? బడ్జెట్స్ అలొకేట్ చేయడం ఇవన్నీ మొదలు పెడితే ఎట్లా? స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్ని ఐడెంటిఫై చేయడము ఇవన్నీ కూడా దీంట్లో చేయాలి కదా. సరే, చేశారు. దాంతో ఎగ్జిక్యూటివ్ పవర్స్కి దీనికి కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఆడిట్ చేయాలి. ఫినాన్షియల్ ఆడిట్ చేసేది ఎవరు? సిఏజీ ఎవరికి పంపిస్తుంది? పిఏసి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. మళ్ళీ దాంట్లో ఎవరు ఉంటారు? ఎంపీసే ఉంటారు. అంటే వాళ్ళు ఖర్చు పెట్టిన దాన్ని వాళ్ళే రివ్యూ చేసుకోవడం అంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదా? సరే, అది రెండో ఇష్యూ. మూడోది పంచాయత్స్, మున్సిపాలిటీస్ కదా, లోకల్ లెవెల్లో రోడ్స్ ఇవన్నీ చూసుకోవాల్సింది. ఆ ఎలక్టెడ్ బాడీస్ నుంచి పవర్స్ని కొన్ని తీసేసుకొని వీళ్ళకి ఇచ్చినట్టే కదా. సో అది ఎలా చూడాలి? సో అందుకని దాన్ని రిఫార్మ్ చేసుకోవాలి అని చెప్తున్నారు. అది కాకుండా ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ కంటెక్స్ని దృష్టిలో పెట్టుకుంటే టెక్నాలజీని ఎందుకు ఎఫిషియన్సీని పెంచేందుకు వాడుకోకూడదు? రెగ్యులర్గా మన ఎంపీస్ మీట్ అవ్వడానికి టెక్నాలజీని ఎందుకు వాడుకోకూడదు అంటున్నారు. సో పే అండ్ అలవెన్సెస్
ప్రపంచంలోనే మన వాళ్ళకి చాలా తక్కువ ఉన్నాయండి, ₹1,00,000. మిగిలిన అలవెన్సెస్ అంతా కలిపి ఇంకొక 1.3 lakhs పర్ మంత్ వస్తుంది. అదే యుఎస్ చూడండి, పర్ ఇయర్ $174,000 అనేవి పే చేస్తారనమాట. $3 million అలవెన్సెస్గా పే చేస్తారు. అలాగా డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ కంట్రీస్లో పే చేస్తూ ఉంటే మన వాళ్ళకి చాలా చాలా తక్కువగా చేస్తుందన్నమాట. సో వెల్ పేయింగ్, ఎక్కువ పే చేయాలి అన్న ఐడియాను ఆలోచించవచ్చు కదా అంటున్నారు. సో రైట్ కంపెన్సేషన్ స్ట్రక్చర్స్, పే చేస్తే సరిపోదు, అకౌంటబిలిటీ కూడా. మీరు ఏం చేస్తున్నారు ఏంటి, ఆ అకౌంటబిలిటీ స్ట్రక్చర్స్ని పెట్టగలగాలి. ఈ విధంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో రిఫార్మ్స్ని తీసుకొని రావాలి అంటున్నారండి. ఒకసారి లిస్ట్ డౌన్ చేసుకుందామా ఏమేం చెప్తున్నారో. ఒకటి వచ్చేసి ఫంక్షనింగ్, 2 MP ల్యాడ్స్, 3 టెక్నాలజీ, 4 శాలరీస్ అలవెన్సెస్లో రివిజన్స్, అకౌంటబిలిటీ 5. సో ఈ విషయాల గురించి ఆలోచించాలి ఈ టైంలోనే అన్నట్టుగా ఇక్కడ ఆర్టికల్లో ఇచ్చారు. మంచి పాయింట్స్ అండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి మనం ఏదైతే కంటైన్మెంట్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నామో అది మన ఇండియాకి సెట్ అయ్యేలాగా రైట్ స్ట్రాటజీ అయి ఉండాలి. దీన్ని హెల్త్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కింద చదువుకుంటాము. ఇక్కడ డైమెన్షన్ వచ్చేసి కోవిడ్-19 కంటెక్స్ట్లో ఏ విధంగా కంటైన్మెంట్ స్ట్రాటజీ ఉండాలి, ఈ కంటైన్మెంట్ స్ట్రాటజీ అన్నది వేరే దేశాలను చూసి మనం ఫామ్ చేసుకోవాలా, మన ఇండియా స్పెసిఫిక్ స్ట్రాటజీ మనకు ఉండాలా అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ నీడ్ ఏంటి, ఇండియా స్పెసిఫిక్ స్ట్రాటజీ యొక్క నీడ్ ఏంటి, అది ఎలా ఉండాలి అన్న దాని గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగిందండి. కొన్ని దేశాల్లో ఎక్కడైతే లాక్డౌన్ చేశారో మరి దానికి సంబంధించి వాళ్ళ పరిస్థితులు వేరు, మన పరిస్థితులు వేరు అన్నట్టుగా చెప్తున్నారు. అవేంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ గమనించండి, హై ప్రపోర్షన్ అనేది అసిమ్టమాటిక్గా ఉండొచ్చు, మైల్డ్ సిమ్టమ్స్ అనేవి ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా మనమైతే మెజర్స్ తీసుకోవాలి. మనకి చూడండి చాలా తక్కువ టైంలో లాక్డౌన్ అనేది విధించడం జరిగింది. సో సోషల్ సిచ్యువేషన్ని దృష్టిలో పెట్టుకొని చేశారా, లార్జ్ నెంబర్ ఆఫ్ మైగ్రెంట్స్ ఉన్నారు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేశారా. ఇండియా అనేది చాలా ఎక్కువ మంది సిక్ పీపుల్ని మేనేజ్ చేసే సిచ్యువేషన్లో లేదు. సో ఐసీఎంఆర్ రివైజ్డ్ గైడ్లైన్స్ రిలీజ్ చేసి ఇదిగో పూల్డ్ టెస్టింగ్ చేయండి, పాలిమరీస్ చైన్ రియాక్షన్కి సంబంధించి టెస్టింగ్ కిట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి పూల్డ్ టెస్టింగ్ ఇదంతా అన్నారు, బాగుంది. మరి మన కంటెక్స్లో ఉన్న పూర్ చాలా వల్నరబుల్, మీరు హ్యాండ్ వాషింగ్ ఇవన్నీ చెప్తున్నారు, అవన్నీ ఎలా పాసిబుల్ అవుతాయి, వాటర్ అవైలబిలిటీనే చాలామందికి లేదు కదా. చూడండి 650 million పీపుల్ $3.2 లోపలే బ్రతుకుతున్నారు ఇండియాలో అని చెప్తున్నారు. మరి 6 feet డిస్టెన్స్ అన్నారు, అవి ఎలా కుదురుతాయి. సరే, సౌత్ కొరియా, సింగపూర్, తైవాన్, జపాన్ ఇవి లాక్డౌన్ చేయలేదు. వాళ్ళు యాక్టివ్ టెస్టింగ్ వీటి ద్వారా మాస్కులు వేసుకోవాలి, వీటి ద్వారా తగ్గించుకోగలిగారు. కొన్ని కంట్రీస్ లాక్డౌన్ విధించాయి కరెక్టే, కానీ వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ సిస్టమ్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి, మనకి లేవు. మైగ్రెంట్ లేబరర్స్, అనార్గనైజ్డ్ లేబరర్స్ ఉన్నటువంటి అనార్గనైజ్డ్ సెక్టార్ చాలా హ్యూజ్గా ఉన్నటువంటి దాంట్లో సోషల్ సెక్యూరిటీ అనేది లేదు. సో గవర్నమెంట్ అనేది మ్యాసివ్ సపోర్ట్ ఇవ్వకుండా దీంట్లో మన కంటైన్మెంట్ అనేది చేయలేము. సో సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వీటితో పాటు అటు ఎకానమీ సైడ్ నుంచి కూడా ఆలోచించి చర్యలు చేపట్టాలి. అప్పుడు మాత్రమే మన ఇండియా యొక్క స్పెసిఫిక్ స్ట్రాటజీ అవుతుంది అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫార్మర్స్ని, ఫారెస్ట్ డ్వెల్లర్స్ని వీళ్ళని హరాస్ చేయొద్దు, ఆ హరాస్మెంట్ని ఎండ్ చేయండి అన్నట్టుగా ఈ ఆర్టికల్లో రాస్తున్నారు. సో సోషల్ జస్టిస్లో మరి మన అగ్రికల్చరలిస్టులు, ట్రైబల్స్ వీళ్ళకి సంబంధించిన విషయాల గురించి చూద్దాము. దీంట్లో కోవిడ్-19 లాక్డౌన్ యొక్క ఇంపాక్ట్స్, ఈ కోవిడ్-19 వల్ల వచ్చినటువంటి లాక్డౌన్ ఏదైతే ఉందో ఈ లాక్డౌన్ టైంలో ఫార్మర్స్ని వీళ్ళకి సంబంధించి కొన్ని మెజర్స్ ఇచ్చినప్పటికీ కూడా అవి పాటించట్లేదు స్టేట్ గవర్నమెంట్స్ అని అంటున్నారు. అవి ఏంటో చూద్దాము. మరి ఇక్కడ స్పెసిఫిక్గా ఈ ఆర్టికల్లో మనం నేర్చుకోబోయేది ఫార్మర్స్ వీళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూస్ ఏంటి, ఫార్మర్స్ యొక్క ఇష్యూస్ ఏంటి, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి అది మనం చూద్దాము. ఇక్కడ గమనించండి, పాలసీస్ ఏమో చాలా ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది, కానీ దాన్ని ఫాలో అవ్వడం కష్టము. చూడండి, March 28 చెప్పింది ఆల్ అగ్రికల్చరల్, హార్టికల్చరల్ యాక్టివిటీస్ అనేవి హార్వెస్టింగ్, ట్రాన్స్పోర్టేషన్ వాటిని లాక్డౌన్ నుంచి ఎగ్జంప్ట్ చేయండి అని ఎప్పుడో చెప్పారు, కానీ స్టేట్స్ అవి ఫాలో అవ్వట్లేదు. చాలా మండీస్ క్లోజ్డ్గా ఉన్నాయి, కస్టమ్ హైరింగ్ సెంటర్స్ ఏవైతే మెషిన్స్ని సప్లై చేస్తారో అవి క్లోజ్ ఉన్నాయి.
మ్యానుఫ్యాక్చరింగ్ ప్యాకేజింగ్ యూనిట్స్, ఫర్టిలైజర్ యూనిట్స్ క్లోజ్ ఉన్నాయి. ఇంటర్ స్టేట్ మూవ్మెంట్ క్లోజ్ ఉంది. మరి ఇవన్నీ క్లోజ్గా ఉన్నప్పుడు ఇదిగో ఇవన్నీ కూడా ఎగ్జామ్ చేయండి అని చెప్పింది, కానీ క్లోజ్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఫార్మర్స్ వాటిని అవైల్ చేసుకోగలుగుతారు? అలాగే ట్రైబల్స్, నాన్ ట్రైబల్ ఏరియాస్ ఎవరైతే ఫారెస్ట్ రీజన్లో ఉన్నారో సో వాళ్ళని కూడా ఫారెస్ట్ ప్రొడ్యూస్ అనేది దీన్ని కలెక్ట్ చేసుకోకుండా నాన్ టింబర్ది కలెక్ట్ చేసుకునే రైట్ ఉంది. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద టింబర్ కాకుండా మిగిలిన వాటిని కలెక్ట్ చేసుకునేటటువంటి రైట్ అనేది అక్కడ ఫారెస్ట్ డ్వెల్లర్స్కి ఉంది. కానీ అక్కడికి వెళ్ళనివ్వకుండా సోషల్ డిస్టాన్సింగ్ అని ఇలా చేస్తున్నారు. సో అది చాలామందికి హంగర్ని, డిస్ట్రెస్ని క్రియేట్ చేస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయడము, మిడ్ డే మీల్ స్కీమ్, దీంట్లోనూ కొన్ని స్టేట్స్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. MGNREGA వర్క్స్ ఆగిపోయి ఉన్నాయి. సో ఇవన్నిటిని త్వరగా రివైవ్ చేయాలి. గవర్నమెంట్ అన్నది ఏప్రిల్ 20 నుంచి వీటన్నిటిని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయండి, రివైవ్ చేయండి అని చెప్పారు. కానీ చెప్పేదానికి చేసేదానికి తేడా ఉండడం వల్ల వీళ్ళు ఎక్కువ సఫర్ అవుతున్నారు. మనం ఇలాగే సప్రెస్ చేస్తూ ఉంటే డెమోక్రటిక్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది, పీపుల్ నుంచి రివర్స్ రియాక్షన్ మనం చూడాల్సి వస్తుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇదిగో మనం ఇప్పుడున్న సిచ్యువేషన్లో హ్యూమన్ లైఫ్ని నేచర్తో హార్మనైజ్ ఒకటిగా మమేకం చేసుకోవాలి అంటున్నారు. దీని డైమెన్షన్ ఏంటి? రీవిజిట్ COVID-19 తర్వాత పోస్ట్ COVID-19 ఎలా ఉంటుంది, దాంట్లో మన ప్రయారిటీస్, మనం దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్న వాటి గురించి ఈ ఆర్టికల్ నుంచి మనం తెలుసుకోవచ్చండి. ఇక్కడ చెప్తుంది సైన్స్ అండ్ టెక్నాలజీని ఏ విధంగా మనము మన యొక్క లైఫ్ని, మన యొక్క లైఫ్ స్టైల్ని మెరుగుపరచుకోవడానికి వాడచ్చు, ఏ విధంగా రివైవల్ ప్లాన్ అనేది ఎన్విరాన్మెంట్కి అనుగుణంగా ఉండాలి. రివైవల్ ప్లాన్ ఇంపార్టెంట్, కానీ ఆ ప్లాన్ అనేది మన యొక్క నేచర్తో, మన ఎన్విరాన్మెంట్తో, మన హ్యూమన్ నేచర్తో ఏ విధంగా అలైన్ అయి ఉండాలి అన్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ గమనించండి, ఇక్కడ కొటేషన్ చూడండి. డ్యూరింగ్ అవర్ డార్కెస్ట్ మూమెంట్స్ దట్ వీ మస్ట్ ఫోకస్ టు సీ ద లైట్. అంటే ఇప్పుడు ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడే సొల్యూషన్స్ గురించి వెతకాలి. ఇక్కడ చూడండి, మనకి 1920లలో క్రైసిస్ అనేది రావడం జరిగింది వరల్డ్ వైడ్గా. అప్పుడు జర్మనీ అనేది ఫిజికల్ డిసిప్లైన్ని మాత్రమే పాటిస్తామంది. సో USA అనేది ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి న్యూ డీల్ అనేటటువంటి ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి మెజర్స్ అనేది USAని వన్ ఆఫ్ ది మేజర్ కంట్రీస్గా వరల్డ్లో నిలబెట్టింది. 9/11 అటాక్స్, 26/11 అటాక్స్, దీని తర్వాత సర్వీలియన్స్ అనేది పెరిగింది USAలో, ఇండియాలో. 9/11 అనేది మన USAలో జరిగింది. 26/11 అటాక్స్ అన్నది మన ముంబై అటాక్స్ అంటామే, అది ఇండియాలో. దీని తర్వాత సర్వీలియన్స్ అనేది పెరిగింది. మనం బిగ్గర్ లెసన్స్ ఏం నేర్చుకోవాలి? ఫైనాన్షియల్ సిస్టమ్ కొలాప్స్ అయింది. సో వీటి నుంచి మనం నేర్చుకున్న లెసన్స్ అంత పెద్దగా లేవు. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏంటి, ఏ విధంగా COVID-19 నుంచి మనం మన యొక్క అవుట్లుక్ని మార్చుకోవాలి అన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు గమనించండి, మనకి టెక్నాలజీ అనేది సీమ్లెస్ అయిపోయింది. ఇక్కడ చూడండి, నాసా అన్నది వాయోజర్ అనేటటువంటి మిషన్ని ప్రయోగించి మన సౌర కుటుంబానికి లాస్ట్ పాయింట్ వరకు రీచ్ అవ్వగలిగింది. దాంట్లో గ్రావిటేషనల్ ఫీల్డ్ అనేటటువంటి శక్తిని ఉపయోగించుకొని ప్లానెట్ని దాటుకుంటూ అది వెళ్ళగలిగింది. సో ఇంత కెపాసిటీ ఉన్న మనము రెన్యూబుల్ పవర్ని జనరేట్ చేసుకోవడము, బయలాజికల్ సిస్టమ్స్లోనే ఇమ్యూన్ సిస్టమ్ని బెటర్గా చేసుకోవడము, ఇవెందుకు చేసుకోలేము? వీటి మీద ఫోకస్ చేయాలి. నెక్స్ట్ E.F. షుమాకర్ అనేటటువంటి పర్సన్ స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అనేటటువంటి ఒక బుక్ రాశారండి, చాలా ఇంపాక్ట్ఫుల్ బుక్. దాంట్లో చెప్పారు లార్జ్ స్కేల్ అని కాదు, లోకల్ లెవెల్లో ఉన్నటువంటి రిసోర్సెస్ని బెటర్గా యూటిలైజ్ చేసుకోవాలి. ఇప్పుడున్నటువంటి డిజిటల్ ఎకానమీ ఎరాలో లోకల్ స్ట్రెంగ్స్ని పెంచుకోవచ్చు కదా, సో అలా ఎందుకు చేసుకోకూడదు? హ్యూమన్ సొసైటీ అన్నది ఒకరితో సింపథెటిక్గా, హార్మోనీతో ఉండాలి. ఎస్పెషల్లీ ఎన్విరాన్మెంట్కి మనం రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉందండి, గియా అంటే మన ఎర్త్ గాడెస్ అంటాము, మదర్ గాడెస్ అని. సో గియా అనేటటువంటి ఆ కాన్సెప్ట్ని మనం ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వకూడదు? ఇప్పటికైనా ఈ COVID-19 వల్ల మనం ఈ లెసన్స్ నేర్చుకోవాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటి ఆర్టికల్ యొక్క జిస్ట్ అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇండియాలో కమ్యూనికేషన్ సిస్టమ్ ఫెయిల్ అయింది. ట్రాన్స్పరెంట్గా ఎక్కడ డేటాని ఇస్తున్నారు?
ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అన్నట్టుగా చెప్తున్నారు. దీన్ని గవర్నాన్స్లో రోల్ ఆఫ్ మీడియా అన్న దాని కింద చదువుకుంటాము. ఇక్కడ డైమెన్షన్ వచ్చేసి COVID-19. దీంట్లో కమ్యూనికేషన్ యొక్క రోల్ ఏంటి, కమ్యూనికేషన్ వ్యవస్థ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్నది మనం చదువుకుంటాము. లెర్నింగ్ ఆబ్జెక్టివ్ వచ్చేసి రీసెంట్గా మనకి ఫేక్ న్యూస్ అన్నది న్యూస్లో ఉంది. అవునా, ఫేక్ న్యూస్ అన్నది ముందు నుంచి ఉంది. ఈ పర్టికులర్ పాండమిక్ వచ్చాక ఆ వర్డ్ని మనం ఇన్ఫోడెమిక్ అంటున్నాము. ఇన్ఫర్మేషన్లో మహమ్మారి లాగా అనమాట ఇన్ఫోడెమిక్ అనేది రావడం జరిగింది. సో అది ఏంటి, దీంట్లో గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఎంతవరకు ఉంటుంది, ఆ రెస్పాన్సిబిలిటీని ఏ విధంగా మనం ఫిక్స్ చేయాలి అన్నట్టుగా ఈ ఆర్టికల్లో మనకు చెప్పడం జరిగింది. దీంట్లో ఇంపార్టెంట్ పార్ట్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి, క్రైసిస్ అనేది ప్యూర్లీ డిసీజ్ వల్లే కాదు, ఎస్పెషలీ ఈ మైగ్రెంట్ వర్కర్స్ కానీ వీళ్ళంతా కూడా ఇక్కడ క్రైసిస్ అనేది ఓన్లీ మన వైరస్ వల్లే రాలేదు. ఎవరు ట్రాన్స్పరెంట్గా డేటా అందించాలి, ట్రాన్స్పరెంట్గా, అవునా, పారదర్శకంగా అంటాం తెలుగులో, రెగ్యులర్గా డేటాను అందించాల్సినటువంటి బాధ్యత ఎవరిదండి ఈ టైంలో? గవర్నమెంట్ది. మీడియా హౌసెస్ ఇవన్నీ డేటాను అందిస్తాయి, కానీ గవర్నమెంట్ అనేది డేటాను అందించాలి. ఫాల్స్ మిస్లీడింగ్ న్యూస్ అనేది ఉంది, మరి దానికి కౌంటర్ ఏంటి? మీడియా హౌసెస్ని మూసేయాలని చెప్పడం కాదు కదా, రైట్ ఇన్ఫర్మేషన్ అందించడము. మీడియా ఎంగేజ్మెంట్ స్ట్రాటజీ అన్నది ఒకటి ఉండాలి. కమ్యూనికేషన్స్కి సంబంధించి ఓవర్ కమ్యూనికేట్ చేయాలి గవర్నమెంట్ అన్నది అందరికీ అర్థమవుతుందిలే అన్నట్టుగా కాదు, ఎక్స్ప్లిసిట్గా ఇది అన్న ట్రాన్స్పరెంట్ డేటాని అందించగలగాలి. అది మాత్రమే ఫేక్ న్యూస్కి యాంటీడోట్. ఈ పదాలు గుర్తుపెట్టుకోవాలి. ఫేక్ న్యూస్ దానికి సొల్యూషన్ని యాంటీడోట్ అంటాము. ఈ యాంటీడోట్ అన్నది ఫేక్ న్యూస్కి ఏంటి? ట్రాన్స్పరెంట్ ఇన్ఫర్మేషన్. సో రెగ్యులర్గా ట్రాన్స్పరెంట్గా ఇన్ఫర్మేషన్ అనేది అందించాలి. ఎంపతీతో, ఇష్టం వచ్చినట్టుగా కాకుండా ఎంపతీతో అందించాలి అన్నట్టుగా చెప్తున్నారు. ఎస్పెషల్గా ఇలాంటి క్రైసిస్ సిచ్యువేషన్లోనే మనము ఈ మీడియా అన్నది తన యొక్క రెస్పాన్సిబిలిటీని చూపించాల్సినటువంటి అవసరం ఉంది. రెస్పాన్సివ్నెస్ని టీఆర్పీ రేటింగ్స్కి వీటి కోసం కాకుండా పబ్లిక్ ఇంట్రెస్ట్ మీదుగా మీడియా అనేది వర్క్ చేయాల్సిన బాధ్యత అనేది ఉంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అవుట్డేటెడ్ సెన్సస్. 2011 సెన్సస్ డేటాని ఇప్పుడు వాడుతున్నాం 2020లో. దానివల్ల 10 కోట్ల మంది పీడిఎస్ నుంచి, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నుంచి అవుట్ సైడ్ ఉంది అన్నట్టుగా మన ఎకనామిస్ట్ జీన్ రీస్, రీతికా కేరా అనేటటువంటి వీళ్ళిద్దరూ జరిపినటువంటి స్టడీలో మనకు తెలిసిందనమాట. దీన్ని మనం ఏం చదువుకున్నాము? ఎకానమీ కిందికి చదువుకుందాము, గవర్నాన్స్ కిందికి చదువుకుంటాము. మన వాళ్ళు పావర్టీ, ఎవరు పువర్, ఎవరికి సర్వీసెస్ అందించాలి అన్నదానికి ఇండెక్స్గా డేటాని ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం? సెన్సస్ డేటాని, దానికి సంబంధించి అనమాట. సో COVID-19 టైంలో ఎగ్జంప్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, కొంతమంది ఎక్స్క్లూడ్ అవుతున్నారు ఈ బెనిఫిట్స్ నుంచి. ఆ ఎక్స్క్లూడ్ అయ్యేదానికి కారణం ఏ విధంగా ఉంది? పీడిఎస్. సో ఆ పీడిఎస్ ఎక్స్క్లూజన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి? పీడిఎస్ ఎక్స్క్లూజన్స్. ఎందుకు డేటా అనేది అవుట్డేటెడ్గా ఉంది? దీనికి సంబంధించి ఇండెక్సింగ్ మనం ఎక్కడి నుంచి చేసుకుంటున్నాం? సెన్సస్ 2011 నుంచి చేసుకుంటున్నాము. సో ఈ రెండింటి గురించి ఒకసారి చూద్దాం. ఇక్కడ గమనించండి, 10 crore పీపుల్. ఎందుకు అప్పటికి ఇప్పటికీ పాపులేషన్ పెరగలేదా? అవునా? నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద మామూలుగా ఏంటి, 75% రూరల్ ఏరియాస్లో ఉండే వాళ్ళకి, 50% అర్బన్ ఏరియాస్లో ఉండే వాళ్ళకి, అంటే టోటల్గా 67% మంది పాపులేషన్కి పీడిఎస్ కింద అందించాలి 2011 సెన్సస్ని బట్టి అన్నారు. ఈ 67% పాపులేషన్ మనం చూసుకుంటే ఇప్పుడు 80 crore వరకు వచ్చారు. అప్పుడు 121 కోట్ల మంది జనాభా, ఇప్పుడు 137 కోట్ల మంది జనాభా 2020కి. మరి మిగిలిన వాళ్ళు ఏమవ్వాలి? అర్బనైజేషన్ వల్ల మరియు ఈ పర్టికులర్ పీపుల్ ఎవరైతే 10 కోట్ల మంది ఇంట్లో లేకపోవడం వల్ల చాలామంది హంగర్తో సఫర్ అవుతున్నారు. ఇక్కడ చూడండి, చాలా రేషన్ కార్డ్స్కి అప్లై చేసుకున్నారు కానీ ఇంకా రాలేదు. సో ఇలాంటి సందర్భంలో 2021 సెన్సస్ ఇంకా స్టార్టే అవ్వలేదు, ఈ డేటాతో డిలే అవుతుంది. సో పీరియాడిక్గా డేటాని తీసుకొని ఆ న్యూ డేటాని బట్టి పీడిఎస్ బెనిఫిట్స్ అనేది అందించాలి. ఎవరూ కూడా ఆహారం లేక ఇలాగా అవ్వకూడదు అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వర్కర్స్ చాలామంది యమునా బ్యాంక్ దగ్గర స్ట్రాండెడ్ అయి ఉన్నారు, ఒక రోజులో ఒక మీల్తోనే సరిపెట్టుకుంటూ అని చెప్తున్నారు. సోషల్ జస్టిస్లో చదువుకున్నామండి. ఇక్కడ ఇంపాక్ట్ డైమెన్షన్ ఏంటి, లాక్డౌన్ యొక్క ఇంపాక్ట్ ఏంటి,
ఎస్పెషల్గా ఎవరి మీద? మైగ్రెంట్ లేబరర్స్ మీద. సో ఇంటికి వెళ్ళడానికి లేదు, అక్కడ వర్క్ ప్లేస్లో ఇంతకుముందు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఆ వర్క్ ప్లేస్లు క్లోజ్ అయిపోయి ఉన్నాయి. మరి తినడానికి తిండి లేక అలాగా డెస్టిట్యూట్స్ లాగా కొంతమంది ఉండాల్సి వస్తుంది. ఈ మైగ్రెంట్ వర్కర్స్ పరిస్థితి దయనీయంగా ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ జస్ట్ విషయం ఏంటి అని చెప్పడం కోసమే దీన్ని తీసుకున్నామండి. యమునా ఫ్లడ్ ప్లెయిన్స్, కాశ్మీర్ గేట్, ఇవంతా కూడా ఢిల్లీలో దగ్గరున్న ప్రాంతాలు. చాలామంది షెల్టర్ అక్కడే తీసుకుంటున్నారు. ఒకవైపు ఏమో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, సమ్మర్ హీట్. ఒక సైడ్ ఏమో హంగర్, ఫుడ్ లేదు. ఆ ఫుడ్ కూడా ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? ఎవరైనా వాలంటరీ ఆర్గనైజేషన్స్ అవి చేస్తుంటే. మరి గవర్నమెంట్ పీడిఎస్ని వీటన్నిటిని ఇంప్లిమెంట్ చేయాలి కదా, షెల్టర్ హోమ్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి కదా, వీటిని చూసుకోవాలి, లేకపోతే డిస్ట్రెస్ అనేది ఇంకా పెరుగుతుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ అన్నది ఇదిగో లాక్డౌన్ ఎక్స్టెండ్ చేశాం కదా, మీరు టెస్టింగ్ని అప్గ్రేడ్ చేసుకోండి, ర్యాంప్ అప్ చేసుకోండి అని అడగడం జరిగిందనమాట. దీన్ని మనం దేని కింద చదువుకుంటాము? సోషల్ జస్టిస్లో హెల్త్ మరియు హెల్త్ రిలేటెడ్ పాలసీస్ కింద చదువుకుంటాము. దీన్ని కోవిడ్-19 యొక్క టెస్టింగ్ స్ట్రాటజీ అన్నటువంటి దాని కింద చదువుకుందాము. టెస్టింగ్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి, టెస్టింగ్ యొక్క పద్ధతులు ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి దీంట్లో ఫస్ట్ పాయింట్ ఈ ఆర్టికల్లో చెప్తున్నది హాట్స్పాట్ ఏరియాస్ అని కొన్నిటిని మనం గుర్తించాము. ఈ హాట్స్పాట్ ఏరియాస్ ఏంటి, ఈ హాట్స్పాట్ ఏరియాస్లో టెస్టింగ్ అనేది ఏ విధంగా ఉండాలి, దీని గురించి మనం ఇక్కడ ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ అన్నది 353 డిస్ట్రిక్ట్స్లో మనకి 350 డిస్ట్రిక్ట్స్లో అసలు ఒక కేసు కూడా రిపోర్ట్ అవ్వలేదు. అక్కడ ఏ విధంగా మరి వల్నరబుల్ కండిషన్స్ ఉన్నాయి మీరు చూడండి. ఇన్ఫ్లుయెన్జా అంటే జలుబు లాంటి కండిషన్స్ కానీ, సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ ఇలాంటివి కానీ ఉన్నటువంటి పేషెంట్స్ని టెస్ట్ చేయండి. దాంతోపాటు ఈ హెచ్సిక్యూ హైడ్రోక్లోరోక్వైన్ అనేది వాడచ్చు, కానీ పరిమితంగా వాడండి. ఈ హాట్స్పాట్ ఏరియాస్ని 2 కేటగిరీస్గా డివైడ్ చేయండి. లార్జ్ అవుట్బ్రేక్ ఏరియాస్ అని, క్లస్టర్స్ అని. వాటిలో త్వరితగతిన టెస్టింగ్ అనేది చేపట్టండి. లోకలైజ్డ్ లెవెల్స్లో అసలు ఎక్కడున్నాయి ఏంటి అని ట్రేస్ చేయండి. ఒక డివైడెడ్ జాగ్రఫికల్ ఏరియాస్లో ఒక విలేజ్ కానీ, టౌన్ కానీ, సిటీ కానీ దాంట్లో ఏ విధంగా ఉన్నాయి అని మీరు చూడండి అన్నట్టుగా చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఒక రష్యన్ కంపెనీ అనేది $2 మిలియన్ పిఎం కేర్స్ అనేటటువంటి ఫండ్కి డొనేట్ చేసింది అని చెప్తున్నారు. దీన్ని మనం దేని కింద చదువుకుందాము? సోషల్ జస్టిస్లోను, ఇంటర్నేషనల్ రిలేషన్లోనూ చదువుకుందాము. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి డైమెన్షన్ ఏమవుతుంది? ఇక్కడ మనము కోవిడ్-19కి సంబంధించి ఫైనాన్షియల్ రీసోర్సెస్ని గ్యాదర్ చేయాలి. దీనికోసం మనం వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ అనేవి చేపడుతూ ఉన్నాము, అవునా? సో ఈ వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ కోసం ఉన్నటువంటి ఫండ్ ఏదైతే ఉందో ఆ ఫండే పిఎం కేర్స్ అనేటటువంటి ఫండ్ అన్నమాట. ఇంతకుముందు పిఎం రిలీఫ్ ఫండ్ అని ఉండేది, ఇప్పుడు దాని ప్లేస్లోకి పిఎం కేర్స్ అనేటటువంటి ఫండ్ని తీసుకొని రావడం జరిగింది. మరి ఈ ఆర్టికల్ నుంచి మనం ఏమేమి నేర్చుకుందాము? అసలు ఈ పిఎం కేర్స్ అనేటటువంటి ఫండ్ ఏంటి, ఆ ఫండ్ని ఏ పర్పస్ కోసం తీసుకొచ్చారు, అది ఏ విధంగా ఆపరేట్ అవుతుంది, మరి ఈ రష్యన్ కంపెనీ ఎవరు, ఈ రష్యన్ కంపెనీ ఎందుకు మనకి డొనేట్ చేసినట్టు, ఈ 2 విషయాలు మనం ఇక్కడ తెలుసుకుందామండి. ఫస్ట్ పిఎం కేర్స్ అనే దాని గురించి చూద్దాము. ఇక్కడ మీరు గమనించే ఉంటారు, ఇదంతా కూడా పిఎం కేర్స్ అఫీషియల్ సైట్ నుంచి తీసుకోబడ్డ ఇన్ఫర్మేషన్. ఇదిగోండి, డెడికేటెడ్ నేషనల్ లెవెల్ ఫండ్ అనేది ఉండాలి. దేనికోసం? ఎమర్జెన్సీ లేదా డిస్ట్రెస్ సిచ్యువేషన్స్లో ఫైనాన్షియల్ రిసోర్సెస్ కోసం అన్నదానికోసం ఒక పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ అన్నదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని పేరే ప్రైమ్ మినిస్టర్స్ సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఫండ్, పిఎం కేర్స్ ఫండ్ అని ఏర్పాటు చేశారనమాట. దీని యొక్క కాన్స్టిట్యూషన్ ఎలా ఉంది, దీన్ని ఏ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అని మనం చూస్తే, ప్రైమ్ మినిస్టర్ దీనికి ట్రస్ట్కి చైర్మన్గా ఉంటారు. డిఫెన్స్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, ఫినాన్స్ మినిస్టర్, మిగిలినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవన్నీ కూడా ట్రస్టీస్గా ఉంటారు, ఈ ఫండ్కి ట్రస్టీస్గా ఉంటారు. చైర్పర్సన్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్కి ఉన్నటువంటి చైర్పర్సన్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్. ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ 3 మెంబర్స్ని నామినేట్ చేయొచ్చు అన్నమాట. రీసెర్చ్, హెల్త్, సైన్స్, లా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వీటిలో ఎమినెన్స్ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని.
ఈ పర్సన్ ఎవరైతే ట్రస్టీగా ఏర్పాటు చేయబడి ఉంటారో వాళ్ళు ప్రోబోనో కెపాసిటీతో యాక్ట్ చేయాలి అంటున్నారు. అంటే ఏంటి? ప్రోబోనో అంటే ఏంటి? వాళ్ళకేమి దీంట్లో ట్రస్టీగా ఉన్నందుకు పేమెంట్ అనేది రాదన్నమాట. ఓన్లీ పబ్లిక్ వెల్ఫేర్ కోసం చేయాలి, నో పేమెంట్ అన్నది దీంట్లో రూల్. మరి దీని డీటెయిల్స్ మనం చూస్తే ఫండ్ అన్న దాంట్లో వాలంటరీ, ఓన్లీ ఎంటైర్లీ, ఇక్కడ చూడండి బడ్జెట్ అనేది దీనికి ఉండదు, ఎంటైర్లీ వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ నుంచి ఇండివిజువల్స్, ఆర్గనైజేషన్స్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. నాట్ బడ్జెటరీ సపోర్ట్ అంటున్నారు. దీన్ని ఈ ఆబ్జెక్టివ్స్ కోసం వాడతారు అని చెప్తున్నారు. దీంట్లో డొనేట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైతే డొనేట్ చేస్తారో వాళ్ళకి సెక్షన్ 80Z కింద 100% ఎగ్జంప్షన్ ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కింద అని చెప్తున్నారు. ఒకవేళ దీంట్లో డొనేట్ చేస్తే కంపెనీస్ ఆ మనీ అనేది CSR ఫండ్ కింద కూడా, CSR ఎక్స్పెండిచర్ కూడా కింద కన్సిడర్ చేసుకుంటాము కంపెనీస్ యాక్ట్ 2013 కింద అని చెప్తున్నారు. దీంట్లో ఎఫ్సిఆర్ఏ ఎగ్జంప్షన్ అనేది ఉంటుంది. అంటే ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ కూడా దీనికి మనకి కాంట్రిబ్యూట్ చేయొచ్చు అని చెప్తున్నారనమాట. ఇండివిజువల్స్, ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఫారిన్లో ఉన్నారో, ఫారిన్ కంట్రీస్లో బేస్ అయి ఉన్నారో వాళ్ళు కూడా దీంట్లో యాడ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్లో కూడా ఇలానే ఉండేది. ఫారిన్ కంట్రిబ్యూషన్స్ అనేవి 2011 నుంచి దాంట్లో కూడా రిసీవ్ చేసుకున్నారు. కాకపోతే 2018లో ఇక్కడ మనకి ఫ్లడ్స్ వచ్చినప్పుడు 2017లో మనం యాక్సెప్ట్ చేయలేదన్నమాట. మాకున్న డొమెస్టిక్ రిసోర్సెస్తోనే మేము మేనేజ్ చేసుకుంటాము అన్నారు. ఇది కన్వెన్షన్గా వచ్చింది. చట్ట ప్రకారం అంటే దీని రూల్స్ ప్రకారం అయితే ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ తీసుకోవద్దు అని ఎక్కడా లేదు. మన వాళ్ళు మా దగ్గర ఉన్నాయి, మాకేం వద్దు అన్నారే కానీ తీసుకోవద్దు అని మాత్రం ఎక్కడా లేదు. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. సరే, ఇక్కడ ఏ కంపెనీ అండి? ఇక్కడ ఉన్నటువంటి కంపెనీ ఉందే రాస్బోర్న్ ఎక్స్పోర్ట్ అనేటటువంటి రష్యన్ కంపెనీ. అది 15 కోట్ల రూపాయలని, అప్రాక్సిమేట్గా $2 మిలియన్ అంటే 15 కోట్ల రూపాయలని ఫండ్కి ఇవ్వడం జరిగిందనమాట. దీంట్లో మామూలుగా మనకి పిఎం కేర్స్ కింద ఎన్ఆర్ఐస్, పిఐఓస్ వీళ్ళు ఇస్తారనుకున్నాము. ఈ కంపెనీ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మనకి లార్జెస్ట్, మనం దీని నుంచి ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాం అనమాట. S-400 పేరు విన్నాం కదా. S-400 అనేటువంటి మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని, మరియు స్టెల్త్ ఫ్రిగేట్స్ని, AK-203 రైఫిల్స్ని ఈ కంపెనీ నుంచే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. సో దానికి తగ్గట్టుగా అంటే ఇదిగోండి మీరు మాకు ఇంత బిజినెస్ ఇస్తున్నారు కాబట్టి మేము మీకు హెల్ప్ చేస్తున్నామన్న గెస్చర్తో ఈ పర్టికులర్ రష్యన్ ఫర్మ్ అనేది $2 మిలియన్ డొనేట్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ ఫండ్లోకి వాలంటరీ కాంట్రిబ్యూషన్ చేయడం జరిగింది. కాకపోతే ఇది ఫస్ట్ టైం అనమాట ఇండియా అనేది ఇలాగ తీసుకోవడం. మామూలుగా వాలంటరీగా ఇండివిజువల్స్ వీళ్ళ నుంచి తీసుకున్నాం, కానీ ఇది గవర్నమెంట్ ద్వారా రన్ చేయబడింది. రష్యాలో ఉన్న కంపెనీ ప్రైవేట్ కంపెనీ కాదు, ఇది గవర్నమెంట్, రష్యన్ గవర్నమెంటే దీన్ని రన్ చేస్తుందన్నమాట. సో ఆ విధంగా మనం మరి యాక్సెప్ట్ అయితే చేస్తాము అని చెప్పాము. కాకపోతే ఇది ఫస్ట్ టైం అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సివిల్ డిఫెన్స్ వాలంటీర్స్ కంటైన్మెంట్ ఎఫర్ట్స్లో వాళ్ళ వంతు వాళ్ళ కృషిని చేస్తున్నారు. అన్ని రాష్ట్రాలు, మోస్ట్ యూనియన్ టెరిటరీస్లో సివిల్ డిఫెన్స్ వాలంటీర్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది అని చెప్తున్నారు. దీన్ని మనం దేని కింద చదువుకుందాము? గవర్నాన్స్ కింద చదువుకుందాము. వేరియస్ వాలంటరీ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసేటటువంటి గ్రూప్స్ ఏమేమి ఉన్నాయి అని చెప్పి దీనికి సంబంధించి దీంట్లో డైమెన్షన్ ఏంటి? COVID-19కి ఎగెయిన్స్ట్గా ఫైట్ చేసేందుకు హ్యూమన్ రీసోర్సెస్ని ఏ విధంగా మనం గ్యాదర్ చేసుకుంటున్నాము, ఆ హ్యూమన్ రీసోర్సెస్లో అసలు ఈ సివిల్ డిఫెన్సెస్ అంటే ఎవరు అన్నది మనం తెలుసుకోవాలి. మనం ఇక్కడ ఏం చూద్దాము? ఈ సివిల్ డిఫెన్స్ వాలంటీర్స్ అంటే ఎవరు, ఈ సివిల్ డిఫెన్స్ వాలంటీర్స్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఎవరితో కోఆర్డినేట్ చేసుకుంటారు, అలా ఆ ఫంక్షన్స్ ఏంటో చూద్దాము. మూడోది, మరి దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, సివిల్ డిఫెన్స్ ఫోర్సెస్ని డిప్లాయ్ చేయడం వల్ల మనకు వచ్చేటటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, ఈ మూడు తెలుసుకుందాం. ఫస్ట్ది చూడండి, సివిల్ డిఫెన్స్ పాలసీ అన్నది 1962లో మనకి ఇండియా చైనా మధ్య వార్ జరిగినప్పుడు హ్యూమన్ రీసోర్సెస్ కావాలి, ఆ టైంలో మనం దీన్ని తీసుకొని వచ్చామన్నమాట. స్టేట్స్, యూనియన్ టెరిటరీస్లో ఇదిగో సివిల్ ప్రొటెక్షన్ మెజర్స్ అనేది ఉండాలి అని చెప్పి సివిల్ ప్రొటెక్షన్ ప్లాన్స్ అనేవి తీసుకొచ్చారు. ఎమర్జెన్సీ రిలీఫ్ ఆర్గనైజేషన్స్ స్కీమ్ కింద దీన్ని తీసుకొచ్చారు. చైనీస్ అగ్రెషన్
పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ టైంలో అసలు ఈ సివిల్ డిఫెన్స్ యొక్క పాలసీని ఇంకా ఇంక్రీజ్ చేయాలి. ఓన్లీ రిలీఫ్ పనుల్లోనే కాదు, చాలా వాటిలోనూ సివిల్ డిఫెన్స్ పాలసీని ఎన్హాన్స్ చేయాలి అన్నారు. దానివల్ల సివిల్ డిఫెన్స్ పాలసీని ఒక చట్టం ద్వారా సివిల్ డిఫెన్స్ లెజిస్లేషన్ అనేది తీసుకొచ్చారు 1968లో. దీంట్లో ఏంటి, హోస్టైల్ కండిషన్స్ అవి ఏమైనా వచ్చినప్పుడు, హోస్టైల్ అటాక్స్ అవి జరిగినప్పుడు కొన్ని సపోర్ట్ సర్వీసెస్లో సివిల్ డిఫెన్స్ ఫోర్స్ ఉండాలి అన్నట్టుగా. ఏమేం టాస్క్లు ఉన్నాయి మరి సివిల్ డిఫెన్స్ యొక్క టాస్క్లు ఏంటి? ఇదిగోండి, పబ్లిక్ అన్నది ఇదిగో ఈ డేంజర్ ఇలా వస్తుంది, సో మీరు ఎలాగ హజార్డ్స్ని అవాయిడ్ చేయాలని చెప్పడం కోసం, ఏ విధంగా పబ్లిక్ తమను ప్రొటెక్ట్ చేసుకోవాలి అని చెప్పడం కోసం, ఇమ్మీడియట్ రిలీఫ్ ఆపరేషన్స్ వాటిని కండక్ట్ చేయడం కోసం, సపోర్ట్ ఎమర్జెన్సీ సర్వీసెస్, ఫైర్ ఫైటింగ్ సర్వీసెస్, ఇలాగా వీటన్నిటిలోనూ మీరు గమనించే ఉంటారు. సివిల్ డిఫెన్స్ ఫోర్స్ అన్నది జనరల్గా మనము ఏదన్నా డిజాస్టర్స్, ఎర్త్క్వేక్ కానీ ఇలా వచ్చినప్పుడు ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో ఈ డిజాస్టర్స్లో ఈ రకమైన సర్వీసెస్ అన్నవి కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారన్నమాట సివిల్ డిఫెన్స్ సర్వీసెస్. ఇక్కడ గమనించండి, సివిల్ డిఫెన్స్ వాలంటీర్స్ అనే వాళ్ళు ఎసెన్షియల్ సప్లైస్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మరి ఈ వాలంటీర్స్ వీళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసుకునేది ఏ లెవెల్లో అన్నది మనం చూద్దామా. సివిల్ డిఫెన్స్ అనేది సివిల్ డిఫెన్స్ యాక్ట్ అనే దాని కింద ఆపరేట్ అవుతుంది. ఈ యాక్ట్ అనేది 1968లో తీసుకొచ్చాము, ఇందాకే కదా చదువుకున్నాం. దీన్ని మళ్ళీ 2009లో అమెండ్ చేశాము. దానికి సంబంధించిన నోటిఫికేషన్ అన్నది 2010లో దీన్ని యాడ్ చేయడం జరిగింది. డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేసేలాగా అన్నమాట. మరి వాలంటీర్స్ అనే వాళ్ళని ట్రైన్ చేస్తారు. వీళ్ళు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కింద లోకల్ అడ్మినిస్ట్రేషన్కి అసిస్టెన్స్ ఇచ్చే విధంగా పనిచేస్తారనమాట. కమ్యూనిటీ నుంచే వాలంటీర్స్ అన్నమాట వీళ్ళు తీసుకుంటారు. కాబట్టి పాలసీస్ని, సర్వీసెస్ని ఇంప్లిమెంట్ చేయడంలో బ్లాక్ లెవెల్లో, లోకల్ లెవెల్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు అన్నట్టుగా చెప్తున్నారనమాట. మనకి గవర్నమెంట్ చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది, స్టేట్స్ అందరూ కూడా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అనే దాని నుంచి మనీని ఉపయోగించుకొని పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ని వీటన్నిటిని కొని పీపుల్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఇవన్నీ చెప్పింది కదా. మరి వీటికి హ్యూమన్ రిసోర్స్ కావాలి, గవర్నమెంట్ సర్వెంట్స్ సరిపోరు. అలాంటప్పుడు సొసైటీ నుంచి వాలంటీర్స్ని యాక్సెప్ట్ చేస్తుందన్నమాట. ఈ వాలంటీర్స్కి ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి ఏంటి అన్నది ఈ సివిల్ డిఫెన్స్ యాక్ట్ కింద చెప్పడం జరుగుతుంది. వీళ్ళు లోకల్ అడ్మినిస్ట్రేషన్కి సప్లిమెంట్గా పనిచేస్తారనమాట. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్గా ఈ సివిల్ డిఫెన్స్ ఫోర్సెస్ అన్నవి పనిచేస్తాయి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎన్హెచ్ఆర్సి అన్నది, ఇదిగోండి, మీరు లాక్డౌన్ విధించండి కాదనట్లేదు, కానీ హ్యూమన్ రైట్స్ని మాత్రం వైలేట్ చేయొద్దు అని సెంటర్ని అడగడం జరిగింది. మీరు స్టేట్స్కి, యూనియన్ టెరిటరీస్కి దీనికి సంబంధించి అడ్వైజరీస్ని పంపించండి అన్నట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ని అడగడం జరిగిందనమాట. ఈ కంటెక్స్లో మనం దీన్ని గవర్నాన్స్లో చదువుకుందాము, మరియు జస్టిస్లో హ్యూమన్ రైట్స్ అన్న దాని కింద చదువుకుందాము. ఇక్కడ చెప్తున్నటువంటి కంటెక్స్ట్ ఏంటి, కోవిడ్-19కి దాన్ని ఎదుర్కోవడానికని చెప్పి లాక్డౌన్ విధించాము. ఆ టైంలో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఎలాగా, ఏంటి, అసలు హ్యూమన్ రైట్స్ని వైలేట్ చేస్తే ఎవరింతకీ అన్న కంటెక్స్లో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ బేసిక్ లెవెల్లో ఎన్హెచ్ఆర్సి అంటే ఏంటో, ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎప్పుడు అపాయింట్ అయిందో ఏంటో చూద్దాము. ప్రజెంట్ సిచ్యువేషన్లో హ్యూమన్ రైట్స్ ఎలా ఉన్నాయి, ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎందుకు అది అడ్వైజరీస్ని పంపించండి అని అడగడం జరిగింది. ఇవి మనం చూద్దాము. ఫస్ట్ చూడండి, ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అన్నది 1993లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దేనికోసం నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వచ్చిందండి? హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అన్న దానికోసం తీసుకొని వచ్చారు. దీనికోసం ఒక చట్టం అనేది వచ్చింది, ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 అనేది. దీన్ని 2006లో అమెండ్ చేశారు, రీసెంట్గా కూడా అమెండ్ చేయడం జరిగింది. మరి దీన్ని దేని కింద తీసుకొచ్చారు? మనకి ప్యారిస్ ప్రిన్సిపల్స్ అనే ఉన్నాయండి. అది దేనికోసం, గ్లోబల్గా హ్యూమన్ రైట్స్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి అన్న దానికోసం యునైటెడ్ నేషన్స్ కింద మనకి తీసుకొని రాబడినటువంటి రెజల్యూషన్ అనమాట. దాన్ని మన ఇండియా అనేది ఎండోర్స్ చేసింది. మరి ఎన్హెచ్ఆర్సి అనే దానికోసమే తీసుకొని వచ్చిందనమాట. హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం తీసుకొచ్చారు. మరి సెక్షన్ 2(1)D ఈ చట్టంలో హ్యూమన్ రైట్స్ని ఏ విధంగా చెప్పింది? రైట్స్ దేనికోసం,
లైఫ్, లిబర్టీ, ఈక్వాలిటీ, డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ కాన్స్టిట్యూషన్లో గ్యారంటీ చేసినట్టుగా ప్లస్ ఇంటర్నేషనల్ కోవనెంట్స్లో చెప్పినట్టుగా అన్నారు. మరి ఎన్హెచ్ఆర్సీలో ఎవరు మెంబర్స్గా ఉంటారు చూడండి. చైర్పర్సన్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జనరల్గా ఉంటారు. జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్ట్, ఇంకొక మెంబర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ఉంటారు. 2 మెంబర్స్ని హ్యూమన్ రైట్స్లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళని అపాయింట్ చేస్తారు. వాళ్ళు కాకుండా 4 నేషనల్ కమిషన్స్, మైనారిటీస్, ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, విమెన్ కమిషన్, వీళ్ళు అఫీషియల్ చైర్మన్స్గా ఉంటారు. వీళ్ళతో పాటు నేషనల్ కమిషన్ ఆన్ ఓబీసీస్ అన్నది ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ బాడీ అయింది కదా, అది ఉంటుంది. రెండోది చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ఈ బాడీ కూడా దీంట్లో పార్ట్గా ఉంటుంది. పర్సన్స్ విత్ డిజబిలిటీస్, మీ ముగ్గురిని కూడా యాడ్ చేయడం జరిగింది ఎక్స్ అఫీషియో మెంబర్స్గా. ఇక్కడ చెప్తున్నటువంటి మైనారిటీస్, ఎస్సీ, ఎస్టీ, విమెన్ కమిషన్స్తో పాటు ఓబీసీ కమిషన్ యొక్క చైర్మన్ని, చైల్డ్ వెల్ఫేర్, డిజబిలిటీస్కి సంబంధించినటువంటి కమిషనర్ని కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది. సో ఈ 4తో పాటు ఇంకొక 3 ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇక్కడ ఏం చెప్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ అనేది అడ్వైజరీస్ ఇవ్వాలి స్టేట్స్కి, యూనియన్స్కి. చాలా వాటిలో హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అన్నవి జరుగుతూ ఉన్నాయి అని చెప్తున్నారు. ఒకటి, పోలీస్ వ్యవస్థ అనేది లాక్డౌన్లో ఖచ్చితంగా పాటించాలి, లేకపోతే చెప్పాలి. కానీ ఇష్టం వచ్చినట్టుగా కొట్టడము అది కరెక్ట్ కాదు. రివర్స్లో చూస్తే రీసెంట్గా పంజాబ్లో ఒక పోలీస్ ఆఫీసర్ స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేస్తుంటే అతను చైన్ నరికి వేయడం జరిగింది. సో అలాంటివి క్రూయల్ ఇన్సిడెంట్స్ని స్టాప్ చేయాలి. దాంతోపాటు చాలామంది మైగ్రెంట్ వర్కర్స్, డైలీ వేజ్ లేబరర్స్ ఉన్నారు. మరి వాళ్ళ యొక్క రైట్ టు ఫుడ్ అనేది కూడా హ్యూమన్ రైట్, వాటిని ప్రొటెక్ట్ చేయాలి. క్రూయల్ అబ్యూజివ్ మీన్స్ ఎవరు కూడా అటు పోలీసుల మీద కానీ పోలీసులు ప్రజల మీద కానీ వాడకుండా ఉండేలాగా చూసుకోవాలి అన్నట్టుగా హ్యూమన్ రైట్స్ కమిషన్ అడగడం జరిగిందనమాట సెంటర్ని. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, ఇప్పుడు మనం పాండమిక్ని ఫేస్ చేస్తున్నాం కదా, ఈ పాండమిక్స్ అన్నవి ఎలాగ అసలు వరల్డ్ని చేంజ్ చేశాయి ఇంతకుముందు ఉన్నవి అన్న దాని గురించి చెప్తున్నారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి, ఇది ఒకసారి అందరూ చదవాలి. దీన్ని దేని కింద చదువుకుందాము, హిస్టరీ కింద చదువుకోవచ్చు. ఏ విధంగా పాండమిక్స్ అన్నవి హిస్టారికల్ ఈవెంట్స్ని ఇంపాక్ట్ చేశాయి అన్న దాని కింద. కంటెక్స్ట్ వచ్చేసి కోవిడ్-19 టైంలో సిమిలర్ పాండమిక్స్ ఏమన్నా ఉన్నాయా, ఇలాగా అసలు ఈ పాండమిక్స్ అన్నవి ఎలాగ అసలు వరల్డ్ని చేంజ్ చేశాయి అన్నటువంటి కంటెక్స్ట్లో మనం దీన్ని చదువుకుంటాము. దీంట్లో ఒక 4 to 5 పాండమిక్స్ గురించి డిస్క్రైబ్ చేయడం జరిగింది. వాటి యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉండిందో చెప్పడం జరిగింది. అవి చూద్దాం మనం. ఇక్కడ కనిపిస్తుందా స్క్రీన్లో క్లియర్గా? ఇక్కడ చూడండి. సో జస్టీనియన్ ప్లేగ్, 6th సెంచరీలో జస్టీనియన్ ప్లేగ్ నుంచి లాస్ట్ సెంచరీ యొక్క స్పానిష్ ఫ్లూ వరకు చాలా విధాలుగా మన వరల్డ్ హిస్టరీనే అవి మార్చేశాయి. కొన్ని అయితే ఎంపైర్స్నే కూల్చేశాయి, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ని పడగొట్టాయి, కొన్ని సోషల్ అప్హెవెల్స్ని క్రియేట్ చేశాయి, కొన్ని వార్స్ని తగ్గించేశాయి అంటున్నారు. దాంట్లో ఒక్కొక్కటిగా చూద్దాం. ఒకటోది జస్టీనియన్ ప్లేగ్ అంటే ఏంటి? 6th సెంచరీ ఈజిప్ట్లో అక్కడ మొదలైనటువంటిది గ్రీస్ ఇక్కడికి వ్యాప్తించింది. అక్కడ ఉన్నటువంటి ఈస్టర్న్ రోమన్ ఎంపైర్, దాన్నే బైజాంటైన్ ఎంపైర్ అనేవాళ్ళం. ఈ బైజాంటైన్ ఎంపైర్కి ఇది స్ప్రెడ్ అయిందనమాట. అప్పుడున్నటువంటి బైజాంటైన్ ఎంపరర్ అయినటువంటి జస్టీనియన్ అనేటటువంటి పేరుతో ఈ జస్టీనియన్ ప్లేగ్ అని పిలుస్తున్నాము. ఇది 25 నుంచి 100 మిలియన్ పీపుల్ని దీనివల్ల చనిపోయారనమాట. సో దాంతో వాళ్ళ ఆర్మీ అనేది వీక్ అయిపోయింది. స్లోగా ఆ పర్టికులర్ ఏదైతే స్ట్రాంగ్గా ఉన్నటువంటి కింగ్డమ్, ఈ ఎంపైర్ ఉందో అది వీక్ అయిపోయిందనమాట. ఇల్నెస్తో కొంతమంది చనిపోయారు. దాని కింద ఉండేటటువంటి చిన్న చిన్న టెరిటరీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బైజాంటైన్ ఎంపైర్ అనేది కోల్పోయింది. చూడండి, ఒక ఎంపైరే పడిపోయింది. రెండోది బ్లాక్ డెత్ని పెస్టిలెన్స్ అని కూడా అంటాము. ఇది 14th సెంచరీకి సంబంధించినటువంటి డెడ్లియెస్ట్ పాండమిక్ అన్నమాట ఇప్పటివరకు సంభవించిన వాటిలో. యూరప్లో 50% పాపులేషన్ ఈ ప్లేగ్ వ్యాధి వచ్చినప్పుడు చనిపోయారు. 50% అండి. ఇదిగోండి, ఇక్కడ ఒక హిస్టారియన్ చెప్తారు, 4 విషయాలన్నవి
మన సొసైటీలో ఉన్నటువంటి ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించాయి. వాటిలో పాండమిక్స్ అనేవి 1, వార్స్ అనేది 2, రెవల్యూషన్స్ 3, స్టేట్ ఫెయిల్యూర్స్ అనేవి 4 ఇక్కడ గ్రేట్ లెవెల్ చేస్తుంది అన్నట్టుగా చెప్పారు. ఈ పర్టికులర్ బ్లాక్ డెత్ ఏదైతే ఉందో యూరోప్లో క్యాథోలిక్ చర్చ్ దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించేశారు. తర్వాత కంటిన్యూ అయింది, కానీ ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించేసింది. ప్రజలు 50% ప్రజలు చనిపోతూ ఉన్నారు. అప్పటి వరకు చర్చ్ అన్నది సుపీరియర్గా ఉండేది, కానీ ఇప్పటికి వచ్చేటప్పటికి చర్చ్ అన్నది ఆల్ పవర్ఫుల్ కాదన్నమాట అన్నట్టుగా ప్రజలకు అర్థమైపోయింది. సో దీంతో చర్చ్ మరియు క్లర్జీ అంటే మత పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని అది కుదిపేసింది. ఆ తర్వాత 16th సెంచరీలో వచ్చినటువంటి ప్రొటెస్టెంట్ క్రిస్టియానిటీలో క్యాథోలిక్, ప్రొటెస్టెంట్ అన్నవి 2 ఇంపార్టెంట్ గ్రూప్స్ లాగా అన్నమాట. సో ఆ తర్వాత వచ్చిన రిఫర్మేషన్ అన్నది క్యాథోలిక్ చర్చ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని స్లోగా ఇంకా అది కూడా తగ్గించింది. సరే, 3వది చూడండి, స్పానిష్ ఫ్లూ. ఇది లాస్ట్ సెంచరీలో. స్పానిష్ ఫ్లూ అన్నది స్పెయిన్లో అని కాదు, స్పెయిన్ నుంచి వచ్చి డిఫరెంట్ ప్లేసెస్కి ఇది వ్యాప్తించింది. 50 మిలియన్స్ వరకు పీపుల్ చనిపోయారు. జర్మనీ, ఆస్ట్రియా ఇటు సైడ్ ఎక్కువగా వ్యాప్తించింది. దాంతో మనం గమనిస్తే World War I ఆ టైంకి జర్మనీ బాగానే ఉంటుంది, లాస్ట్ వరకు స్ట్రాంగ్గానే ఉంటుంది, కానీ లాస్ట్లో ఓడిపోతుంది. దానికి రకరకాల కారణాల్లో ఇదిగో జర్మనీ డిఫీట్కి ఈ పాండమిక్ కూడా కారణం అన్నట్టుగా ఆ పర్టికులర్ జర్మన్ జనరల్ కూడా ఒకసారి దీని గురించి చెప్పడం జరుగుతుందన్నమాట. దాంతో వార్ అనేది ఎండ్ అయిపోతుంది. ఇప్పుడున్న COVID-19 4వ అతిపెద్ద పాండమిక్. మరి ఇది ఏ విధంగా మన యొక్క సొసైటీస్ని, మన యొక్క సిచ్యువేషన్స్ని మారుస్తుందో మనం చూడాలి, ఇంకా వేచి చూడాలి. మరి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి IEA ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అనేది ఆయిల్ డిమాండ్లో డ్రాప్ అన్నది అంటే తగ్గిపోతుంది ఆయిల్ డిమాండ్ అన్నది 2020లో అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. మరి దీనికి సంబంధించి దీన్ని మనం ఎకానమీలో చదువుకుందాము. ఎకానమీలో ఆయిల్ మార్కెట్స్ ఎక్కడ ఇంటర్నేషనల్ లెవెల్గా అన్న కంటెక్స్లో చదువుకుందాము. దీనికి ఏంటంటే రీజన్ ఏంటి, COVID-19 ఉంది కాబట్టి ఎకనామిక్ గ్రోత్ అనేది తగ్గుతుంది. ఎకనామిక్ గ్రోత్ తగ్గినప్పుడు ఎనర్జీ రిక్వైర్మెంట్స్ అనేవి తగ్గుతాయి. ఎనర్జీ రిక్వైర్మెంట్స్ తగ్గితే ఆయిల్ డిమాండ్ అనేది తగ్గుతుంది. సో ఎనర్జీ రిలేటెడ్ ఇంపాక్ట్ అన్న దాని మీద చూద్దాము. ఇక్కడ అసలు ఈ ఏజెన్సీ ఏంటి, IEA ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అంటే ఏంటి, దీంట్లో మన ఇండియా మెంబరా కాదా చూద్దాము. రీజన్స్ ఏంటి, ఈ పర్టికులర్ ఆయిల్ డిమాండ్ అనేది తగ్గుతుందన్నది కదా, ఈ ఆయిల్ డిమాండ్ తగ్గడానికి ఏమేం రీజన్స్ ఉన్నాయి, ఇవి 2 మనం ఇక్కడ తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అనేది ఆయిల్ డిమాండ్ ఇయర్ తగ్గుతుంది, 29 మిలియన్ బ్యారెల్స్ పర్ డే తగ్గచ్చు అని చెప్పడం జరిగిందనమాట. గత 25 సంవత్సరాల్లో ఎప్పుడూ చూడనంత తగ్గుతుంది. సో మీరు ఎంత ఆయిల్ కట్స్ చేసుకున్నప్పటికీ కూడా మార్కెట్లో డిమాండ్ తగ్గడం వల్ల ఈ పర్టికులర్గా మీకు డిమాండ్ అనేది తగ్గుతుంది, ఆయిల్ డిమాండ్ అయితే తగ్గుతుంది అంటున్నారు. మనకు రీసెంట్గా గమనించాం కదండి, OECD అన్న కంట్రీస్, రష్యా ఇవి కలిసి తగ్గించాలి, 9.7 మిలియన్ బ్యారెల్స్ పర్ డే తగ్గించాలి, 10% అంటే 10% గ్లోబల్ సప్లైని తగ్గించాలి అని డెసిషన్ తీసుకున్నాయి. అయినప్పటికీ కూడా ఇంకా ఆయిల్ డిమాండ్ తగ్గుతుంది అన్నట్టుగా IEA అనేది చెప్తుందన్నమాట. ఎందుకనంటే ఓవరాల్గా ఎకనామిక్ డిమాండ్ తక్కువగా ఉంది కాబట్టి. ఇక్కడ గమనించండి, సౌదీ యొక్క అర్మాకో అనేటటువంటి గ్రూప్ అన్నమాట. ఇది ఏషియా మరియు యూరప్స్కి ఎక్కువగా ఆయిల్ని సప్లై చేస్తూ ఉంటుంది. ఇది కూడా చాలా వరకు తగ్గించింది, అయినా కూడా ఈ ఆయిల్ డిమాండ్ అయితే తక్కువగా ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. అసలు ఇంతకీ ఈ గ్రూప్ ఎవరు, IEA అన్న చూద్దామా. ఈ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అనేది ఏదైతే ఉందో అది 1973-74 టైంలో ఆయిల్ క్రైసిస్ అనేది వచ్చింది. ఎస్పెషల్లీ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఆయిల్కి సంబంధించి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోలేకపోయాయి అన్నమాట. ఆయిల్ ఎంబార్గో అన్నవి ఏవైతే మేజర్ ప్రొడ్యూసర్స్ సౌదీ అరేబియా ఇవి విధించాయో దాన్ని తట్టుకోలేకపోయాయి. ఈ ఫస్ట్ ఆయిల్ షాక్ వచ్చినప్పుడు IEAని నవంబర్ 1974లో క్రియేట్ చేయడం జరిగిందనమాట. దేనికోసం, ఇదిగో
మీరు ఓవరాల్గా ఎనర్జీ సెక్యూరిటీ సిచ్యువేషన్ ఎలా ఉందో, ఎనర్జీ పాలసీలో కోఆపరేషన్ ఎలా ఉండాలో మాకు చెప్పండి. సో అందరం కలిసి కలెక్టివ్గా డెసిషన్స్ తీసుకుందాము. ఆయిల్ సప్లైలో ఏమన్నా డిస్రప్షన్స్ వస్తే ముందుగానే మీరు చెప్తూ ఉండాలి అన్నట్టుగా చెప్పారనమాట. దానికి సంబంధించి అగ్రిమెంట్ ఆన్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ప్రోగ్రామ్ అన్న దాన్ని క్రియేట్ చేయడం జరిగింది. దీంట్లో OECD అన్న కంట్రీస్ ప్యారిస్లో దీన్ని సైన్ చేశాయి. OECD, ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అనేది. సో IEAలో మెంబర్గా ఉండాలి అంటే ఖచ్చితంగా OECDలో మెంబర్గా ఉండాలన్నమాట. మరి మనం OECDలో మెంబరా ఇండియా? కాదు. అందుకని మనం IEAలో మెంబర్గా ఉన్నామా? లేదు. IEA అనేది మెయిన్ ఇంటర్నేషనల్ ఫోరం అన్నమాట. దీనికి ఎనర్జీ కోఆపరేషన్కి, ఎనర్జీ సప్లై ఇష్యూస్ వీటన్నిటికీ సంబంధించి. IEA అసలు ఎలా వచ్చింది ఏంటో అర్థమైందా? మరి మొన్న మనం ఇచ్చిన క్వశ్చన్కి కొంతమంది మెయిన్స్ ఆన్సర్స్ రాశారు, చూద్దాము. చూడండి, డిఫరెంట్ లెవెల్స్లో కోఆర్డినేషన్ అనేది ఉండాలి. కోఆర్డినేషన్, కోఆపరేషన్ అట్ ఆల్ లెవెల్స్ అన్నాము. ఇంకొక విషయం, మీరు ఎప్పుడైనా మెయిన్స్ ఆన్సర్ రాసేటప్పుడు ఫస్ట్ క్వశ్చన్ని టైప్ చేయండి. మనం ఇచ్చిన క్వశ్చన్ని టైప్ చేసి తర్వాత ఆన్సర్ రాస్తే ఒకవేళ ఎవరైనా వేరే స్టూడెంట్స్ అయినా చూడాలి మీ ఆన్సర్ అన్నప్పుడు బాగుంటుంది. సో కోఆర్డినేషన్, కోఆపరేషన్ అవసరము అన్ని లెవెల్స్లో అన్నాము. సో ఫస్ట్ చూడండి, రూరల్ టు అర్బన్ లెవెల్లో ఏ విధంగా ఉండాలి, ఇక్కడ ఇవన్నీ రాస్తున్నారు. కానీ మనం దీన్ని లార్జ్ స్కేల్లో చూడాలండి. ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా ఇచ్చినప్పుడు అట్ ఆల్ లెవెల్స్ అన్నప్పుడు స్టేట్, సెంటర్ అని చెప్పేసి, పొలిటికల్ పార్టీ లెవెల్లో, కంట్రీ, ఇంటర్నేషనల్ లెవెల్లో ఇట్లా అన్నీ రాయాలి. మీరు రాసినట్టు లోకల్ లెవెల్లో ఎస్ కావాలి, కానీ దాంతోపాటు ఇవన్నీ కూడా ఉండాలి అన్నట్టుగా మీరు రాయాలి. ఆన్సర్ లార్జ్ స్కేల్లో ఉండాలి. రైట్, ఇక్కడ చూడండి, ఆర్థిక వ్యవస్థలు, సోషల్ సిస్టమ్స్ అన్నీ దెబ్బతిన్నాయి. అన్నిట్లోనూ పరస్పర మ్యూచువల్ కోఆపరేషన్, కోఆర్డినేషన్ ఉండాలి. అంతర్జాతీయంగా అంటే ఇంటర్నేషనల్గా, ఫైనాన్షియల్గా, మరి ఉద్యోగుల్ని, వీళ్ళని, వలస కార్మికుల్ని వాళ్ళని ఆదుకోవడంలో, స్థానిక ప్రభుత్వాల లెవెల్లో, రాజకీయాల పరంగా ఏకాభిప్రాయం, టెక్నికల్గా అంటున్నారు. గుడ్, బాగా రాశారండి ఆన్సర్. అంటే అన్ని లెవెల్స్లోనూ ఎలా కోఆర్డినేషన్ ఉండాలి అన్నాము. గుడ్. ఇక్కడ చూడండి, COVID-19తో ఇంకో క్వశ్చన్. మనం 2 వీడియోస్కి సంబంధించిన క్వశ్చన్స్ తీసుకున్నాం. ఇక్కడ COVID-19కి సంబంధించి సైబర్ క్రైమ్స్ పెరుగుతున్నాయి కదా, మరి ఏం చేద్దాము, ఇండియన్ గవర్నమెంట్ ఏం తీసుకుంది అంటే ఇదిగో రీసెంట్గా ఇలా జరుగుతున్నాయి అని రాసి, ఎగ్జాంపుల్స్ రాసి ఏమేం చర్యలు తీసుకుంది అన్నదానికి చాలా ఉన్నాయండి. సైబర్ క్రైమ్స్ అన్నదానికి, సైబర్ క్రైమ్స్ని అడ్డుకోవడానికి తీసుకున్న చర్యలు అన్నదానికి చాలా ఉన్నాయి. మీరు ఒక్కసారి సివిల్స్ ప్రెప్, మనదే ఇంగ్లీష్ ఛానల్ అది, సివిల్స్ ప్రెప్లో సైబర్ క్రైమ్స్ అని టైప్ చేసి చూడండి. సైబర్ క్రైమ్స్ మీద ఒక వీడియో చేసి ఉంది. ఆ సైబర్ క్రైమ్స్ వీడియోలో మీకు ఏమేమి మెజర్స్ తీసుకున్నారన్న దానికి ఒక 12 to 15 మెజర్స్ వరకు లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. అవి చూసి ఇంకొన్ని పాయింట్స్ యాడ్ చేసుకోండి. ఇది ఇవాల్టి మన మెయిన్స్ క్వశ్చన్. ఇది మన ఫస్ట్ ప్రిలిమ్స్ క్వశ్చన్. ఇది మన రెండో ప్రిలిమ్స్ క్వశ్చన్. ఈ రెండింటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వాలి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. Thank you very much.